ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మా అద్వయానంద పూర్ణః పూర్వం స్వమాయయా స్వయమేవ జగద్భూత్వా ప్రావిశజ్జీవరూపతః విష్ణ్వాద్యుత్తమదేహేషు ప్రవిష్టో దేవతా భవేత్. మర్త్యాద్యధమదేహేషు స్థితో భజతి దేవతాం. విద్యుత్తు అంతటా ఉన్న శక్తి రూపంలో ఉండేటువంటి విద్యుత్ శక్తి అంతటా వ్యాపించి ఉన్న, సర్వగతంగా తెలుస్తూ ఉన్న ఏ ఒక బల్బులోనో, ఫ్యాన్లోనో, ఒక హీటర్లోనో మనకు చక్కగా వ్యక్తం అవుతూ ఉన్నట్లుగా పరమాత్మ అద్వయ ఆనంద పూర్వం సృష్టేహ ప్రాక్, సృష్టికి ముందు పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. అది ద్వయం లేనిటువంటిది. ద్వైతం న విద్యతే యస్య. ద్వైతం లేదు గనక పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, అద్వయ. కనుక ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన ఆనందాన్ని భగ్నం చేయడానికి రెండవ వస్తువు లేకపోవడం చేత ఆనంద స్వరూపుడు. కనుక పరశ్చ అసౌ ఆనంద, పరశ్చ అసౌ ఆత్మ, పరమాత్మ అద్వయ ఆనంద పూర్వం, సృష్టికి ముందు. సృష్టి జరిగిన తర్వాత అంటే పూర్వం అద్వయంగా ఏకం ఏవా అద్వితీయంగా ఉన్నటువంటి పరమాత్మ స్వమాయయ, తనలో ఏ శక్తి అయితే మాయాశక్తి ఉందో తన మీద ఆధారపడి ఉండేటువంటిది మాయ. కనుక మాయ అనేటువంటిది ఉన్నది అంటే పరమాత్మ అధిష్టానంగా ఉన్నాడని అర్థం. కానీ మాయ లేకపోయినా పరమాత్మ ఉంటాడు, అది మనకు తెలుసు.
గత లెక్చర్లో చూచాం. కనుక స్వమాయయ తనలో ఉండేటువంటి మాయ చేత స్వయమేవా తనంతట తానే జగద్భూత్వ ఈ జగత్తుగా పరిణమించాడు అని కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఎప్పుడైతే అద్వయ రూపుడై ఉన్నాడో పరమేశ్వరుడు పరమాత్మ, ఆయన కన్నా వస్తువు వేరుగా రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు. కనుక జగత్తు ఎలా ఆవిర్భవించింది, ఈ సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు పరమాత్మే సృష్టి రూపంలో వ్యక్తమయ్యాడు. ఈ సృష్టి ఎవరి కోసం? ఇల్లు కట్టుకుంటున్నాము అంటే ఇల్లు మనం జీవించడం కోసం. ఈ సృష్టి ఎవరి కోసం అని అంటే సృష్టి కోసం కాదు, ఇల్లు కోసం కాదు, ఇల్లు యజమాని కోసం. అట్లాగే సృష్టి కోసం కాదు, సృష్టి జీవుల కోసం. కాబట్టి తానే ప్రావిశత్ జీవరూపత, తానే జీవుడిగా కూడాను ప్రవేశించాడు. కనుక తనకన్నా అన్యంగా రెండవ వస్తువు ఉండేందుకే అవకాశం లేదు. కనుక పూర్వం సృష్టికి ముందు అద్వయ స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ తానే జగద్భూత్వ, జగత్తు తానే అయ్యి అందులో జీవరూపంలో తానే వచ్చాడు అని తెలుసుకున్నాం. కాబట్టి అంతటా పరమాత్మే ఉన్నాడని అర్థం. కారణం ఏదైతే ఉందో అదే కార్యరూపంలో సమస్తంలో ఉంది. కానీ అలా ఉన్నట్టుగా మనకు తెలియడం లేదు. ఎలాగూ అంతటా విద్యుత్ శక్తి ఉండినా ఏ బల్బులో మాత్రమే మనకు ప్రస్ఫుటంగా ఎట్లాగైతే తెలుస్తూ ఉందో, కాబట్టి అంతటా ఉండేటువంటి పరమాత్మ ఎక్కడైతే శుద్ధ సత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంటుందో అటువంటి చోటే ఉండాడు. ఆ శుద్ధ సత్వం ఎక్కడ ఉందంటే విష్ణువాది ఉత్తమ దేహేషు, అది సెకండ్ శ్లోకంలో మనం చూచాం. కాబట్టి దేవతలు ఎవరైతే ఉన్నారో విష్ణువు, శివుడు, మనం ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నామో వాళ్ళ రూపంలో ఉన్నది తానే. మరి మనుషుల రూపంలో ఉన్నది ఎవరు? మర్త్యాది, మర్త్య అంటే మన మానవుడు అని అర్థం. మర్త్య అంటే మనుష్యుడు. మర్త్యాది అధమ దేహేషు, అవి ఉత్తమ దేహాలు, ఇది అధమ దేహాలు. ఎందుకు ఉత్తమ దేహాలు అన్నారంటే శుద్ధ సత్వం ఉంది గనక. అట్లాగే రజోగుణము తమో గుణము రెండు లేకపోవడం చేత, రజస్తమస్సుల చేత మలినం కాలేదు గనక శుద్ధ సత్వం గనక అవి ఉత్తమ దేహాలు. అలా కాకుండా త్రిగుణ మిళితమై ఉంది గనక, కేవలం మాయాస్వరూపమై ఉంది గనక, సత్వం ఉండినా రజస్సు తమస్సు కూడా ఉండడం చేత మానవ దేహాలు ఏవైతే ఉన్నాయో ఇవి అధమ దేహేషు. కాబట్టి ఉత్తమ దేహాల్లో ఉన్నది తానే, అధమ దేహాల్లో ఉన్నది తానే. ఎందుకని? తనకన్నా వేరుగా రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు కనుక పూర్వం తానే ఉండి తన నుండి ఈ జగత్తు ఆవిర్భవించినప్పుడు జగద్రూపంలో తానే జగత్తుగా అయ్యి తానే జీవుడిగా అయ్యాడు గనక అంతటా తానే ఉండడం చేత అన్నిట్లో తానే ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి ఉత్తమ దేహాల్లో ఉండాడు గనక దేవత, అది దేవత అంతా ఒకటే. అంటే దేవుడు అంటే దివ్యంగా ప్రకాశించేటువంటి వాడు. ఎవరిలో అయితే శుద్ధ సత్వం ప్రకాశిస్తూ ఉందో అతడు దేవత భవేత్. ఆయన దేవుడైతే మర్త్యాది అధమ దేహేషు, కాబట్టి రజోగుణము తమోగుణం కూడా మిళితమైనటువంటి మానవ దేహాదుల యందు ఏవైతే అధమ దేహాలుగా ఉన్నాయో వీటి యందు మర్త్యాది అధమ దేహేషు స్థితః సన్, వాటిలో ఉన్నటువంటి వాడై దేవతాం భజతి దేవతాం భజతి. కాబట్టి దేవతలను పూజిస్తూ ఉండాడు, భజతి సేవిస్తూ ఉండాడు, ఆరాధిస్తూ ఉండాడు. కనుక పూజక రెండు చూసాం ఇప్పుడు. అంటే ఎవడైతే పూజలు అందుకుంటూ ఉన్నాడో దేవుడు, పూజించేటువంటి వాడు మానవుడు. ఇద్దరిలో ఉన్నది పరమాత్మే. అది ఎస్టాబ్లిష్ కావాలి. నాటక దీపంలో ప్రధానంగా అది ఇద్దరు ఒకటే అనేటువంటి తేలాలి. ఎందుకని? ఆయన నుంచే వచ్చింది కనుక, ఆయనే ఈ రూపంలో ఉండాడు కనుక, కారణమే కార్యంలో ఉంది కనుక, కార్యాలు అనేకంగా మనకు గోచరించినప్పటికీ కూడాను అవి కారణం కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి అది ఎస్టాబ్లిష్ కావాలి సిద్ధాంతపరంగా. జస్ట్ లిసన్. కాబట్టి ఇక్కడ పూజక భావ వస్తూ ఉంది మనకు. అర్చించేవాడు అర్చింపబడేవాడు, సేవించేటువంటి వాడు సేవింపబడేవాడు. తన స్వరూపం తనకు తెలియదు కనుక రజస్తమస్సులతో ఉండడం చేత మానవుడు మాయ చేత కప్పబడి తాను పరిమితులని భావిస్తూ ఉన్నాడు కనుక పరమేశ్వరుని పూజిస్తూ ఉన్నాడు. తన స్వరూపం ఏమిటో తనకు తెలిసినటువంటి వాడు దేవత భవేత్, అంతేకేం లేదు. ఇక్కడ దేవతా సేవనం, పూజ, ఆరాధన ఇవన్నీ ప్రారంభం అవుతున్నాయి. ప్లీజ్, చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు పూజ అనేది ఉందనుకోండి, ప్రేయర్ లేదా ఒక ప్రార్థన, ఏ సాధన అయినా సరే భగవంతుడి కోసం మనం చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నావో
ఈ సాధనల వెనుక ఒక ఉద్దేశం ఉంది. బాగా అర్థం చేయాలి. ఒక ఉద్దేశం, దెర్ ఇస్ అ పర్పస్. ఒక ఉద్దేశం ఉంది. ఏముంటుంది స్వామీజీ ఉద్దేశం? అది ఏమిటో అది నాకు మాత్రం అనవసరం. ఉద్దేశం ఉంది అంటున్నా. పూజ చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే, భగవంతుడిని ఆరాధిస్తున్నాడు అంటే, సేవిస్తున్నాడు అంటే, భజన చేస్తున్నాడు అంటే, కీర్తిస్తున్నాడంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది అంటున్నాను. అని ఎలా చెప్పగలరు మీరు? ఆ పూజ ఏదో, ప్లీజ్, అర్చన ఏదో, కీర్తన ఏదో, అది కర్మ గనక. అది కర్మ గనక. సింపుల్ రీజన్. కర్మ ఎక్కడైనా జరిగింది అని అంటే కర్మ వెనకేదో ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం లేకుండా కర్మ జరిగేందుకు అవకాశం లేనే లేదు. కర్మాణి కరోతి కామాయమానః చ కామాయమానశ్చ కరోతి కర్మాణి. ఎవరికైనా లోపల ఒక భావన ఉంటుంది, ఏదో పొందాలని, కామాయమానః. కాబట్టి నాకు ఇది కావాలి అనుకోవడం వల్లనే మనిషి కర్మ చేస్తాడు ఈ ప్రపంచంలో. అది ఏ కర్మ అయినప్పటికి కూడా. ఉద్యోగం చేసేవాడు జీతం కావాలనుకో చేస్తాడు, సరేనా? వంట చేసేటువంటి వాళ్ళు ఆహారం తయారు కావాలి, నేను భుజించాలి, నాకు ఆకలి తీరాలి, ఇదంతా పర్పస్సే. కాబట్టి ఎక్కడైనా సరే ఒక కర్మంటూ జరిగితే ఆ కర్మ వెనక ఉద్దేశం ఒకటి ఉండాలి. ఏ ఉద్దేశం లేకుండా కర్మ జరిగేందుకు అవకాశం లేదు. కనుక పూజ ఏదైతే ఉందో అది కర్మే, కాయక కర్మ. ఒకవేళ జపం చేసావనుకో అది కర్మే, వాచక కర్మ. ధ్యానం చేసావనుకో అది కర్మే, మనస కర్మ. అర్థమవుతుంది? కాబట్టి ఇవన్నీ కర్మలే గనక కర్మ అనేది ఏది జరిగినా ఉద్దేశం ఒకటి ఉండాలి. కాబట్టి ప్రార్థన ఏదైతే ఉందో అదే భజతి దేవతాం, దేవతాం భజతి. భగవంతుడిని సేవిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. చూచారా? మనం ఎందుకు సేవిస్తున్నాము? ఏదో సమ్ పర్పస్ ఉంది వెనక. లేకుండా మాత్రం మనం ఆయన్ని పూజించేటువంటి ప్రశ్నే లేదు. మరి ఎందుకు అర్చిస్తున్నామండి భగవంతుడిని? కారణం ఏమిటి? పూజ ఎవరి కోసం నేను చేస్తున్నాను? పూజ చేసే నేను ఎవరు? పూజ చేసేటువంటి నువ్వు చేసేటువంటి పూజ లేక సేవ నీ కొరకే కానీ ఇతరుల కొరకు కానీ కాదు. ఇది ఫస్ట్ యాక్సెప్ట్ చేయి. పూజ చేయడము అనంటే, కీర్తన చేయడము అనంటే, ధ్యానం చేయడము అనంటే ఏదైనా సరే అలౌకిక కర్మ, పరమాత్మకు సంబంధించినటువంటి ఈశ్వర సేవనం ఏదైతే జరుగుతూ ఉందో అది నీ కోసమే కానీ ఇతరుల కోసం మాత్రం కానీ కాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు భోంచేసేది నీ కోసమే కానీ ఇతరుల కోసం కానే కాదు. భోజనం అనేటువంటి కర్మ, భోంచేయడం అనేటువంటి కర్మ కేవలం నీ మీదనే ఆధారపడింది. నీ ఆకలి తీరడం కోసమే కానీ నువ్వు భోంచేస్తే మరొకరు ఆకలి తీరేందుకు అవకాశం లేనే లేదు. ఈ ప్రార్థన కూడా అంతే. ఒకవేళ మనం అనుకోవచ్చు, స్వామీజీ ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తారు కదా. ఇది కూడా మన అనుభవంలో ఉంది. ఎవరన్నా బాధల్లో ఉంటే చెప్తారు పెద్దలకు వచ్చి, అయ్యా స్వామీజీ మాకు బాధలుగా ఉన్నాయి అని అంటే, నాయనా నేను ప్రార్థిస్తాను అంటాడు అనుకో. అది ఎవరి కోసం? ఇతరుల కోసంగా మనకు కనపడుతుంది. వేదాంత లోతు ఏంటంటే అది కూడా తన కోసమే, ఇతరుల కోసం కాదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు నీ బాధని చెప్పుకున్నావు, స్వామీజీ నేను బాధపడలేకపోతున్నాను, ఈ విధమైనటువంటి సమస్యలు నా దగ్గర ఉంది, నాయన నేను ప్రార్థిస్తానులే అని అనడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు బాధపడుతున్నావు, నీ బాధను చూసి నేను బాధపడుతున్నా, నేను బాధపడడం నాకు ఇష్టం లేదు, నేను ఇలా బాధపడకుండా ఉండాలంటే నువ్వు గనక బాధ నుండి బయటపడిపోతే నేను బాధ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కనుక నువ్వు బాధ లేకుండా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తా. యాక్చువల్గా అది నా కోసమే, ఆత్మనస్తు కామాయ. అండర్స్టాండ్? ఎక్కడైనా అంతే. భగవంతుడితో నీకుండేటువంటి కనెక్షన్ ప్యూర్లీ పర్సనల్. అది నా అభిప్రాయం. బాగా అర్థం చేసుకోండి. కేవలం నీ వ్యక్తిగతమైనటువంటి విషయం. అది నీ జీవితంలో కావచ్చు, ఇతరుల జీవితంలో కావచ్చు, దేనికి సంబంధించినటువంటి కర్మ నీ దగ్గర జరిగినా, కర్మ అంటూ జరిగింది కనుక దాని వెనక ఉద్దేశం అంటూ ఉంది. ఉద్దేశం లేకపోతే నువ్వు కర్మ చేయవు. ఇవి చేసేటువంటి సాధనలన్నీ కూడాను కర్మలే. ఈ కర్మలు భగవంతుడి కోసం నువ్వు చేస్తున్నావు. ఎవరి కోసం? నీ కోసమే, మరొకరి కోసం మాత్రం కాదు. కనుక మర్త్యాది అధమదేహేషు స్థితో, ఇది కనెక్షన్. ప్లీజ్. దేవతాం భజతి. నాకు అర్థం చేసుకోండి. ఎందుకు మనం భగవంతుడిని సేవిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, కీర్తిస్తూ ఉన్నాము, అర్చిస్తూ ఉన్నాము? ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, మన జీవితం సాగుతూ ఉంది,
అందరి జీవితాలు ప్రశాంతంగా సాగుతున్నాయి అని చెప్పలేం. ఒక పూట సాగినా రెండో పూటకు మరొక రకంగా మారుతూ ఉన్నాయి. నిరంతరం ఈ విధమైనటువంటి సంఘర్షణ జీవితంలో చోటు చేసుకొనుంది ప్రతి మనిషికి. దీనికి కారణాలు అనేకం కావచ్చు. నాకు దేహం ఉంది, ప్రార్థనకి ప్రేయర్కి అసలు మూలం చెప్తున్నాను. నాకు దేహం ఉంది, దేహ సంబంధమైనటువంటి బాధలు ఉన్నాయి. దేహం ఎవరిదో కాదు, నాదే అనుకుంటున్నారు కనుక దేహ సంబంధమైనటువంటి బాధలు కూడా నావే. నా బాధల్ని నేను అనుభవించాలనే కానీ మరొకరు అనుభవించేందుకు అవకాశం లేదు. అట్లాగే నా మనసులో కూడాను కల్లోలమైనటువంటి పరిస్థితి ఉంది, చాలా అశాంతి ఉంది. ఈ అశాంతికి కారణాలు అనేకంగా ఉన్నాయి. శాంతికి కారణం అవసరం లేదేమో కానీ అశాంతికి మాత్రం కారణాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఆ కారణాలన్నీ తొలగితే కానీ నేను శాంతిగా ఉండేందుకు అవకాశం లేదు. కానీ అవి తీరేటువంటి పరిస్థితి ఎక్కడో కనపడడం లేదు. దాంతోపాటుగా సమాజంలో నేను మెలుగుతూ ఉన్నా. సమాజానికి దూరంగా ఏకాగ్గా నేను బ్రతకలేను. కాబట్టి సమాజంలో ఉన్నాను కనుక సమాజంలో ఉండేటువంటి అనేకమైనటువంటి వ్యక్తులతో నేను ముడిపడి ఉన్నాను. వాళ్ళ జీవితాలు కూడా నాతో ముడిపడి ఉన్నాయి. ఆ విధంగా కూడా నాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థికమైనటువంటి సమస్యలు చాలా కనపడుతూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం చూచారా, ప్రకృతి వైపరీత్యం మొన్న జరిగింది ఏంది, ఉత్తరాఖండ్ అంతా కూడా అది వస్తుందని ఎవరు ఊహించలేదు. వెళ్ళింది భగవద్ దర్శనానికి వెళితే అంత ఘోరం జరిగిపోయింది. అది కారణం లేకుండా అది జరగలేదు. ఇటువంటివన్నీ కూడా నిరంతరం సాగుతూ ఉంటే వీటి మధ్యలో అంతర్లీనంగా ప్రతి మనిషి యొక్క ఆంతర్యంలో ఒక్క ఆలోచన కదులుతూ ఉంది. ఇవి నేను భరించలేను, ఇవి నాకు దుర్భరమైనటువంటివి, నా జీవితంలో ఉండేటువంటి సమస్యను నేను పరిష్కరించుకునేటువంటి పరిస్థితుల్లో లేను. దిస్ ఈజ్ నంబర్ 1. బాగా అర్థం చేసుకోండి. అంటే మన నిస్సహాయతని మనం గుర్తించాలి. ఫస్ట్ పాయింట్ అది హెల్ప్లెస్నెస్. నేను ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను, నాకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంటే ఈరోజు లేకపోయినా రేపు ఉదయం వస్తాయి, మరునాడు వస్తాయి. నిరంతరం కూడాను ఒక గొలుసు కట్టులాగా ఎప్పుడైతే నన్ను అల్లుకొని ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడాను నాకు సంబంధించింది కావచ్చు, నాకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించినవి కూడా కావచ్చు. వాళ్ళకు వచ్చినా కూడా నాదే సమస్య. అదే మీకు నేను చెప్పింది. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసినా నా కోసమే. వాళ్ళు సుఖంగా లేకపోతే నేను సుఖంగా ఉండలేను. ఎందుకని వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్నాను కనుక. దేర్ఫోర్ మొట్టమొదట ఏ సమస్యల మధ్య నేనైతే ఉన్నానో ఆ సమస్యల్లో నేను చాలా పరిమితుడిగా ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా పరిస్థితుల్ని పరిష్కరించుకునేటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి స్థాయిలో నేను లేను. కారణం నేను పరిమితమైనటువంటి వాడిని, పరిమితమైన శక్తి కలిగిన వాడిని, పరిమితమైన జ్ఞానం కలిగినటువంటి వాడిని, పరిమితమైనటువంటి ఇచ్ఛ కలిగినటువంటి వాడిని. అందువల్ల ఈ ప్రపంచంలో ఏది ఎందుకు జరుగుతూ ఉందో దానికి సంబంధించినటువంటి అవగాహన నాకు లేదు గనక, ఒకవేళ అవగాహన కలిగినా వాటిని నిర్మూలించేటువంటి శక్తి నాకు లేదు గనక, పరిమితమైనటువంటి వాడిని గనక, మొట్టమొదట నేను పరిమితుడిని అని తెలుసుకున్న తరువాత నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే నేను పరిమితుడిగా ఉన్నానో అలాగని నా జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని నేను ఎదుర్కోలేకపోతున్నానో, పరిష్కరించుకోలేకపోతున్నానో, బాధల్ని భరించలేకపోతున్నానో, ఈ బాధల్ని తొలగించడానికి, ఈ సమస్యల్ని పరిష్కరించడానికి, ఈ దుఃఖాల మధ్య వీటిని దూరం చేసి నాకు ఆనందాన్ని ప్రసాదించడానికి నా వల్ల కాదు గనక, నేను పరిమితుడిని గనక, నాకన్నా అన్యంగా, నాకన్నా అధిక శక్తిమంతుడు, నాకన్నా అధిక జ్ఞానవంతుడు, తన శక్తి చేత తన జ్ఞానం చేత నన్ను ఆదుకోగలిగేటువంటి వాడి యొక్క సహాయం నాకు అవసరం. సెకండ్ పాయింట్. ఈ రెండు ఎప్పుడైతే దృఢంగా హృదయంలో ఉంటాయో డెఫినెట్గా సాధన వైపు తిరుగుతాడు మనిషి. ఈ రెండు లేనివాడు తిరగలేడు. బాగా అర్థం చేసుకోండి. మొదట తన జీవితం ఏమిటో తనకు అర్థం కావాలి, తన జీవితంలో ఉండే సమస్యలు అర్థం కావాలి. ఇవి ఎంత దుర్భరంగా రావచ్చు, క్యాల్కులేటెడ్ రిస్క్ ఇది అనేది కూడా తెలిసి ఉండాలి. ఇంత తెలిసిన తరువాత దీన్ని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు నాకు లేవు గనక, నాకన్నా అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, జ్ఞాన సంపన్నుడు అయినటువంటి వాడు నాకు తోడుగా ఉంటే తప్ప లాభం లేదు అని గుర్తించినప్పుడు మొట్టమొదట పరిమితమైనటువంటి వాడిని నేను, అపరిమితమైనటువంటి వాడు, అపరిమిత శక్తిమంతుడు, అపరిమిత జ్ఞానవంతుడు, దేవతా దేవహ, అది ఇంకే లేదు. సరేనా? కాబట్టి ఆయన యొక్క సహాయం నాకు అవసరం ఉంది గనక
దేవతాం భజతి సేవతి. అందువల్ల బాగా అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడైతే అలా చేశావో మళ్ళీ అదే కర్మ వెనక ఉద్దేశం ఉంది, కర్మ చేశాము. సాధన వెనక ఉద్దేశం ఉంది, సాధన చేశాము. కర్మకు ఫలితం ఉంది. నీ ప్రార్థన కూడా, నీ అర్చన కూడా, నీ పూజ కూడా కర్మే గనక కర్మఫలం నీకు వస్తుంది. క్లియర్? తర్వాత శ్లోకాన్ని కనెక్షన్ జాగ్రత్తగానండి. ఎప్పుడైతే కర్మఫలం నీకు వస్తుందో, ఎలాంటి ఫలం ఇది? ఎప్పుడు కూడా కర్మఫలం రెండు రకాలుగా ఉంటుంది. దృష్టఫలం, అదృష్టఫలం. కొద్ది కూడా క్లారిటీ తెచ్చుకోండి. ఇక్కడ మనం దృష్టఫలం అంటే ఏమని అర్థం చేసుకున్నాం? ఇదిగో భగవంతుడి కోసం నేను ధ్యానం చేస్తున్నా. దృష్టఫలం ఏంటంటే అలా ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్నాను. దృష్టఫలం ఇక్కడే కనపడతాం. అదృష్టఫలం ఏంటి అని అన్నప్పుడు పుణ్యం. అంతేనా? చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే కర్మ చేశామో దాని ఫలితం వస్తుంది, వచ్చి తీరాలి. ఎప్పుడు వస్తుంది వేరే విషయం, ఎప్పుడైనా రావాలి. కర్మ చేయకముందు ప్లీజ్ కర్మకు సంబంధించిన భావన మనసులో ఉంటుంది. నేను ఈ కర్మ చేయాలి అని అనుకుంటాడు. అదే కదా కామాయ మానచ్చ కరోతి కర్మ అని. కర్మ తరువాత చేస్తాడు. నేను పూజ చేయాలి అన్నాడు అనుకోండి, పూజ చేయాలనే భావన మనసులో కదిలితే తర్వాత కూర్చొని పూజ చేస్తాడు. కాబట్టి భౌతికంగా ఒక కర్మ జరగబోయే ముందు మనిషి యొక్క మనసులో మానసికంగా దానికి సంబంధించినటువంటి భావన ఏర్పడుతుంది. భావన కూడా కర్మే, భావన కూడా కర్మే. ఎందుకని? మానస కర్మ. క్లియర్? భౌతికంగా చేసేటువంటి కర్మలకి భౌతిక ఫలితాలు వస్తాయి. క్లియర్? ఇప్పుడు ఒకతను బాధపడుతూ ఉన్నాడు, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. మనం అంత అన్నం తీసుకెళ్ళి పెట్టాము, అతను తిన్నాడు, తృప్తి చెందాడు, దృష్టఫలం కనపడతా ఉంది. కానీ ఇతను ఇలా బాధపడకూడదు, ఇతనికి నేను సహాయం చేయాలనేటువంటి ఔదార్యంతో, పవిత్రమైనటువంటి భావనతో పెట్టాడు. చూచారా? అందరూ చూస్తున్నారు, అందరూ పెట్టలే. ఎవరికైతే ఆ పవిత్ర భావన ఉందో తాను మాత్రమే పెట్టగలిగాడు. ఆ భావన ఏంటి? అది కర్మే. అది సూక్ష్మ కర్మ. ఇది స్థూల కర్మ, అది సూక్ష్మ కర్మ. స్థూల కర్మకి స్థూల ఫలితం మనకి ఇక్కడ అందుతూ ఉంది. మరి సూక్ష్మ కర్మ జరిగింది కదా మనసులో భావన, దానికి ఫలితం రావాలన్నా లేదా? అది కూడా కర్మే కదా. ఏ ఫలితం స్వామీజీ? సూక్ష్మ ఫలితం. స్థూల కర్మకి స్థూల ఫలితం, సూక్ష్మ కర్మకి సూక్ష్మ ఫలితం. అది ఏ కర్మ? నువ్వు ఏ కర్మ చేసి ఉంటే ఆ ఫలితం. సపోజ్ దుష్కర్మ చేశాడు అనుకోండి, నేను ఇతన్ని చంపేయాలి అనుకున్నాడు, దుష్టకర్మ, నికృష్టమైన కర్మ, చంపాడు, అతన్ని మర్డర్ చేశాడు అనుకోండి. దానికి ముందు హత్య చేయాలనేటువంటి భావన ఉండింది, పాప భావన ఉండింది. ఇప్పుడు అతన్ని హత్య చేశాడు కనుక దృష్టఫలం ఏంటి? అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేయడము, బాధించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా దృష్టఫలం. లేదు హ్యాంగ్ చేశాడు అనుకోండి, ఉరి తీశాడు అనుకోండి, దృష్టఫలం. కానీ నేను చంపాలనేటువంటి భావన ఉంది కదా, అది మనసులో కదిలింది కదా. అన్నీ శాస్త్రీయమైన అవగాహన. ఎప్పుడైతే మనసులో భావన కదిలిందో అది మానసిక భావన కనుక, మానస కర్మ కనుక దానికి ఫలితం ఏంటి అంటే దానికి ఫలితం ఇది దుష్టకర్మ కాదు, దుష్ఫలితం. భోజనం పెట్టడం సత్కర్మ కాదు, సత్ఫలితం. అండర్స్టాండ్? పేదవాడికి భోజనం పెట్టాడే అది సత్ఫలితం, ఇది దుష్ఫలితం. దుష్ఫలితం పాపం, సత్ఫలితం పుణ్యం. ఇవి పాప పుణ్యాలంటే ఇంకేమీ లేదు. మనం చేసేటువంటి కర్మల వెనక ఉండేటువంటి భావనలు ఏవైతే ఉన్నావో, ఈ భావనలు మానస కర్మలు గనక వాటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకు అందుతూ ఉన్నాయో అవి దుష్కర్మలు, సత్కర్మల యొక్క దుష్టఫలాలు, సత్ఫలాలు. ప్లీజ్. మరి తన యొక్క పరిమితమైన స్థితిని అర్థం చేసుకొని పరిపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క సహాయం కావాలని అభిలషించి ఈ అవగాహనతో గతంలో పూజ చేసి ఉంటాడు అనుకోండి, అది దృష్టఫలం అతనికి అంది ఉంటుంది, వేరే విషయం. కానీ భావనకి ఫలం ఏంటి? అది పుణ్యం, అది పుణ్యం. ఇది ఎప్పుడు అందుతుంది? ఈ పుణ్యఫలం వెంటనే అందదు. ఇప్పుడు మనం నారు పోస్తాం,
నారు పోసిన తర్వాత వెంటనే వెళ్ళి అక్కడి నుంచి పువ్వులు తీసుకోగలమా? విత్తనాలు వేస్తాం, విత్తనాలు నాటగానే అందులో నుంచి పండ్లు తీసుకోగలమా? కాబట్టి నారు పోస్తాము, అట్లాగే విత్తనాలు నాటుతాము. భవిష్యత్తులో ఒక దశలో ఫలపుష్పాదులు మనకు అందుతాయి. కాబట్టి ఈ కాలంలో మనం చేస్తాం, మరొక కాలంలో అందుతాయి. ఒక కాలంలో సద్భావన పూరితమైనటువంటివి నడుస్తాయి, ఆ పుణ్యాలంతా ఉంటాయి మన దగ్గర. అండర్స్టాండ్? కీలకమైన విషయం, పుణ్యాలు ఉంటాయి, అవి మనకు తెలియదు. ఎందుకని? మనం చేసినటువంటి బీజాలే లోపల ఉంటాయి, కానీ ఎక్కడుంటాయో మనకు తెలియదు. ధాన్యాన్ని చల్లేసిన తర్వాత క్షేత్రంలో ధాన్యం ఉంది, ఎక్కడెక్కడుందో మనకు తెలియదు, మొలిచినప్పుడే తెలుస్తుంది, ఓహో ఇక్కడ ఉన్నది అని. కాబట్టి గతంలో మనం ఏ విధమైనటువంటి పుణ్యకర్మలు ఆచరించామో, ఇక్కడ పుణ్యకర్మ అంటే ఏంటో తెలిసి, ఇది భగవత్ సంబంధమైనటువంటివి, అలౌకికమైనటువంటి కర్మలు భగవత్ సంబంధం. ఎందుకంటే దేవతాం భజతి, భగవంతుడిని సేవించడం కనుక ఈ కర్మలు ఏవైతే ఉన్నావో అవి, వాటి ఫలితాలు, ఆ పూజా ఫలం మనకు అందుతుంది. అర్థమైంది? ఒక్క మాట చెప్పనా? ఇప్పుడు ఆ ఫలమే ఎవరెవరు ఎంత చేసి ఉన్నారనేది వేరే విషయం, కానీ ఆ ఫలమే ఈరోజు శృతి మందిరంలో మనం అందరం ఉండడం. థింక్, అది నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్. వెరీ వండర్ఫుల్ అనాలిసిస్ విద్యారణ్య స్వామి. లేకపోతే ఇక్కడికి రావు, నువ్వు వచ్చేందుకు అవకాశమే లేదు సార్. బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఇక్కడికి వచ్చావంటేనే కారణం వేరే. ఎవడైతే టిక్కెట్ తీసుకుంటాడో వాడే సినిమా థియేటర్లో ఉంటాడు. టిక్కెట్ లేకుండా పోయినవాడు థియేటర్లో కూర్చొని సినిమా చూసే ప్రశ్న లేదు. కాబట్టి థియేటర్లో మనం వెళ్ళి, ఏకదేశీ ఉపమానంగా, కాబట్టి థియేటర్లో వెళ్ళి చెక్ చేశాడు అనుకోండి, మధ్యలో అందరి దగ్గర ఉంటాయి. ఎవడైతే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాడో వాడు ఎవడంటే టిక్కెట్ తీసుకున్నవాడే బస్సులో ట్రావెల్ చేస్తాడు, ట్రైన్లో ట్రావెల్ చేస్తాడు, థియేటర్లో కూర్చొని ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ శృతి మందిరంలో నాతో పాటుగా మనమందరం కూర్చున్నాం, చూసారా? ఇది గతంలో మనం తీసుకున్నటువంటి టిక్కెట్ సార్. లేకపోతే ఇక్కడికి రాలేడు. వాడు ఏవో చేసుకొని ఉండొచ్చు. చాలా ప్రాక్టికల్ థింగ్ చెప్తున్నా. అటువంటి వాడు కుండలిని యోగం నేర్పించే చోటకు పోగలడేమో కానీ, హఠయోగం నేర్పించేటువంటి చోటకు పోగలడేమో కానీ, మంత్రాలు తంత్రాలు నేర్పించేటువంటి చోటకు పోగలడేమో కానీ, యోగము ఆసనాలు ప్రాణాయామాలు నేర్పించేటువంటి చోటకు పోగలడేమో కానీ, ఇక్కడికి మాత్రం రానే లేడు. వచ్చినా నిలవలేడు, నిలిచే అవకాశం లేనే లేదు. కారణం ఏంటి? ఇక్కడ ఏం జరుగుతూ ఉందనేది. ఇక్కడ జరిగేది కేవలం విచారం. దేనికి సంబంధించిన విచారం దేనికి? జ్ఞానం కోసం. జ్ఞానం ఎందుకు? మోక్షం కావాలి కనుక. చూసారా, పురుషార్థ విషయం క్లియర్గా ఉంది. నాకు ఈ ప్రపంచంలో ఎన్నున్నా నేను తృప్తి చెందలేను, మోక్షం ఉంటే తప్ప అన్నీ నశించిపోయేటువంటివే అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వాడు నాకు మోక్షమే కావాలి అనే ముముక్షు మాత్రమే ఇక్కడికి వస్తాడు. మోక్షమే భూయాతి ఇచ్చా, నాకు మోక్షమే కావాలి అనే అభిప్రాయంతో ఇక్కడికి వస్తాడు. అప్పుడు గురువు అతన్ని కన్వర్ట్ చేస్తాడు. నువ్వు మోక్షం కావాలని వచ్చావు, ముముక్షువి. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది నాయన. మోక్షం ఒక ప్రదేశంలో ఉండేది కాదు. ఒక ప్రదేశంలో ఉంటే అది పరిమితమైంది అవుతుంది, ఒక కాలానికి పరిమితమైంది అయితే అది నశించిపోద్ది. మోక్షం అనేటువంటిది అఖండమైనటువంటి స్థితి కనుక, అఖండమైనటువంటి స్థితి అనంతమైంది కనుక ఎప్పుడూ ఉంది కనుక, ఎప్పుడూ ఉన్నది ఇప్పుడు కూడా ఉంది కనుక, ఉన్నదాన్ని తెలుసుకోవడం జ్ఞానం, కర్మ కాదు. లేనిదాన్ని పొందడం కర్మ, ఉన్నదాన్ని తెలుసుకోవడం జ్ఞానం. కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. కాబట్టి నాకు మోక్షం కావాలి గురుదేవా అని శిష్యుడు వస్తే, నాయన అట్లాగేలే అని చెప్పి మోక్షం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండి, ఒక దశలో చెప్పకుండానే ఆ ముముక్షువుగా వచ్చినటువంటి వాడిని జిజ్ఞాసుగా మారుస్తాడు. ఎందుకని? జ్ఞానంలో ఉంది కనుక మోక్షం. జ్ఞాతుం ఇచ్ఛా. మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలంతే, నువ్వేం చేయాల్సిందేం లేదు. కర్మ ద్వారా వచ్చేది కాదు, కర్మ ద్వారా వచ్చేది కర్మఫలం. కర్మఫలం నీకు కాలంలో అందుతుంది, కాలంలో అందేది కాలంలో నశించిపోతుంది. నువ్వు కోరేటువంటిది కాలాతీతమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం. అది కర్మల యొక్క పరిధిలోకి రాదు. నా కర్మలు వస్తే నిశ్రేయస సాధనత్వం, నిశ్రేయస మోక్షస్య, మోక్షం ఏదైతే ఉందో నిశ్రేయస, దానికి కర్మణ సాధనం నా, కర్మల ద్వారా నువ్వు పొందలేవు.
కర్మ కాలానికి సంబంధించింది. ఇది అనంతమైనటువంటిది. దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న అనంతః. ఇది అర్థమవుతుంది ఇప్పుడు కనెక్షన్. ఇది సంబంధం. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాడు కేవలం విచారం కోసమే వస్తాడు, జ్ఞానం కోసమే వస్తాడు. ఇప్పుడు ఇతనిలో ఒకటి ఉంది. మీకు ఒక మాట చెప్పాను. జిజ్ఞాస అంటే ఏంటి? ఎస్, జ్ఞాతుం ఇచ్చ, తెలుసుకోవాలనే కోరిక. అది గురువు కలిగిస్తాడు, వాడి వల్ల కాదు. ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అని శిష్యుడికి అర్థమైనప్పుడే తెలుసుకోవాలనుకుంటాడు. ఆ భావన లేదు. గురువు దగ్గర కూర్చొని కొంతకాలం విన్న తర్వాత వస్తుంది, ఓహో మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉందా, అయితే నేను జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం ఎక్కడుంది? శృతిరేవ శరణమిది, శాస్త్రం తప్ప మరొక మార్గం లేదు. అట్లా వస్తాడు. కాబట్టి జ్ఞాతుం ఇచ్చ, డిజైర్ టు నో. అర్థమవుతుందా? జ్ఞాతుం ఇచ్చ, తెలుసుకోవాలనే కోరిక. ఎలా తెలుసుకుంటావు? విచారం చేయాలి. కర్తుం ఇచ్చ, కొత్త పాయింట్. సరేనా? జ్ఞాతుం ఇచ్చ అంటే తెలుసుకోవాలనే కోరిక. కర్తుం ఇచ్చ అంటే చెయ్యాలనే కోరిక. స్వామీజీ చేయాలంటే మళ్ళీ కర్మ కదా? కాదు కాదు, విచారము చేయాలనేటువంటి కోరిక. నేను వెరీ ఇంపార్టెంట్. ఆత్మను విచారం చేయాలనేటువంటి కోరిక, తెలుసుకోవాలనేటువంటి దాన్ని జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్చ. దీన్ని చికీర్ష. చికీర్ష అంటే కర్తుం ఇచ్చ, చెయ్యాలి అనేటువంటి కోరిక. ఏం చేయాలి? విచారం చేయాలి. దేని విషయంలో విచారం చేయాలి? నా విషయంలోనే, రెండోది కానే కాదు. ఆత్మవిచారమే జరగాలి కదా. అటువంటి వాడు జ్ఞాన సంబంధమైనటువంటి గురువు దగ్గర గురువుని ఆశ్రయిస్తాడు. అలా ఆశ్రయించడానికి ఆధారం ఏంటి? అనేక జన్మల్లో వాడు చేసుకున్నటువంటి పుణ్య ఫల విశేషం చేత చికీర్ష ఏర్పడుతుంది, కానీ లేకపోతే ఏర్పడదు. క్లియర్? అనేక జన్మ భజనాత్ స్వవిచారం చికీర్షతి విచారేణ వినష్టాయాం మాయాయాం శిష్యతే స్వయం. పురిటినాడు ఏ దేహం అయితే మనకు ఉండిందో అది ఇప్పుడు లేదు. అవునా? పురిటినాడు ఎంత ఉన్నది? దేహం ఎంత ఉన్నది? అది ఇప్పుడు లేదు. కానీ ఆ దేహమే ఇంత అయింది. ఆ దేహమే ఇంత అయింది. కానీ ఏదైతే పురిటినాడు ఉండిందో, తల్లి గర్భం నుంచి మనం వచ్చినప్పుడు ఉండిందో, ఆ దేహాన్ని కనుక ఆలోచిస్తే అరే అది కాదే, అదే, కానీ అది కాదు అదే ఇలా ఉంది. ఎందుకుంది? ఇలా ఉండడం వెనుక ఇంతకాలంగా ఒక 66 సంవత్సరాలు నాకు వస్తే 66 సంవత్సరాలుగా ఎంత తిన్నామో, ఎంత నీరు త్రాగామో, ఎంత గాలిని పీల్చామో, అదంతా కలిపి ఈరోజు ఈ విధంగా దేహం ఉంది. సరేనా? అందరి దేహాలు అలాగే ఉన్నాయి. బాగా అర్థం చేసుకుని, అందరి దేహాలు అలాగే ఉన్నాయి. కానీ కొన్ని దేహాలు ఆరోగ్యంగా ఉన్నాయి, కొన్ని దేహాలు ఆరోగ్యంగా లేవు. అవునా? అది ఎందుకు అయింది అలా? ఆహార భేదం ఉండాలి, విహార భేదం ఉండాలి. కాబట్టి తాను తీసుకునేటువంటి ఆహారంలో కానీ విహారంలో కానీ భేదం ఉండడం చేత క్రమేపీ వాళ్ళకి వ్యాధులు వస్తాయి. వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు. కాబట్టి అవి కూడా కనపడుతూ ఉన్నాయి మనకు. జీవించాము, జీవించడం వల్ల దేహం పెరిగింది. ఆ జీవించడం వల్ల ఉండేటువంటి పరిణామం ఏదైతే ఉందో, మార్పులు ఏవైతే ఉన్నాయి మనిషికి, ఆ మార్పులను బట్టి దేహాల్లో ఆరోగ్యాలు అనారోగ్యాలు ఉన్నవి. క్లియర్? కాబట్టి మనం కేవలం దేహమే కాదు, మనసు కూడా. అవునా? కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల దేహాలు ఒకప్పుడు చిన్నవిగా ఉండి పురిటి దేహం ఈరోజు ఈ విధంగా వచ్చిందో, ఇలా వచ్చినటువంటి దేహాలు కూడాను ఆరోగ్యంగా అనారోగ్యంగా ఏ విధంగా అయితే ఉన్నవో, మనస్సు కూడా అంతే సార్. మనసులో అందరికీ ఆలోచనలు నడుస్తున్నాయి, అందరి ఆలోచనలు ఒక విధంగా లేవు. శుభకరమైన ఆలోచనలే నడుస్తాయి కొందరిలో, అశుభకరమైన ఆలోచనలే నడుస్తాయి మరికొందరిలో, మిశ్రమ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కొందరిలో.
ఎవరెవరిలో ఏ ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి అని కనుక ఆలోచిస్తే గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం, దాని యొక్క ప్రభావం, ఆరోగ్యాలు అనారోగ్యాలు ఎట్లాగైతే వచ్చాయో, గతంలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఏవైతే ఉన్నావో వాటి యొక్క ఫలితాలే గనక మనసుల్లో కూడా ఆ భేదాలు కనపడుతూ ఉన్నాయి. ఇది ఒక జన్మకు సంబంధించింది మాత్రం కాదు సార్. అనేక జన్మ భజనాత్. శ్లోకం చూడండి మొదట. అనేక జన్మ భజనాత్, అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం ఏదైతే ఉందో, అనేక జన్మ భజనాత్. ఆ భజన శబ్దం భజ సేవాయాం. భజన అంటే సేవ. దేవతాం భజతి అన్నాం కదా ఇంతకుముందు, అది భజన. అనేక జన్మ భజనాత్, అనేక జన్మల్లో, ఒక జన్మ కాదు, ఎన్నెన్ని మనం భగవత్ సంబంధమైనటువంటి సాధనలు ఆచరించామో వాటన్నిటి ఫలితంగా స్వవిచారం చికీర్షతి. స్వవిచారం దానివల్ల ఏంటో తెలుసా? కాబట్టి అంతగా భగవంతుణ్ణి అనేక జన్మల్లో మనం ప్రార్థించడం చేత స్వవిచారం, స్వస్య విచారం, ఇంకొక దాని గురించి ఆలోచించడం కాదు, తనను గురించి నేనెవరు అదేడ. స్వవిచారం, స్వస్య విచారం అంటే స్వస్య ఆత్మనః విచారం. కోహం ఇది విచారం, ఆత్మవిచారేణ. అది కోహం, అహం కహ, నేనెవరు, అసలు ఈ ప్రపంచంలో జీవించేటువంటి నేను ఎవరు అనేటువంటిది ప్రధానం. ఆత్మవిచారేణ కోహం ఇది ఆత్మవిచారేణ. అది స్వస్య విచారం చికీర్షతి. జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చ, చికీర్ష కర్తుం ఇచ్చ. కర్తుం ఇచ్చ. ఏమి కర్తుం ఇచ్చ సార్? ఆత్మనః విచారం కర్తుం ఇచ్చతి. క్లియర్ అది. కాబట్టి ఆత్మ అంటే ఏంటి? నేనే ఆత్మ. కోహం అహం కహ ఇది. కాబట్టి నేను ఎవరు? ఆత్మవిచారేణ. కోహం ఇది ఆత్మవిచారేణ. హుయమై, నేనెవరు అనేటువంటి ఆత్మవిచారం కర్తుం ఇచ్చతి. చికీర్ష, చికీర్ష. ఇప్పుడు అర్థమైందే? అనుకున్నంత తేలిక కాదని ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఫస్ట్ స్టెప్పే. అధ్యారోప అపవాదం చూచామే మొన్న. అధ్యారోపం అంటే ఏంటి? లేని దాన్ని కల్పించడం. అపవాదం అంటే ఏంటి? కల్పించిన దాన్ని తీసేయడం. ఇది అపవాదంలో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతాం. భగవంతుడిని ప్రార్థించడంతో ప్రారంభమవుతా ఉంది. కాబట్టి భగవంతుడిని ప్రార్థించడంలో మన యొక్క నిస్సహాయ స్థితిని గుర్తించడం, భగవంతుని యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టత్వాన్ని గుర్తించడం, ఇలా గుర్తించడమే ప్రార్థన చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అలౌకిక సాధనలకి, భగవత్ సాధనలకి, భగవద్ భజనలకి కారణమవుతా ఉంది. ఇలా చేసిన తర్వాత అనేక జన్మల్లో మనం చేసినటువంటి పూర్వ పుణ్య విశేషం ఏదైతే ఉందో, అనేక జన్మ భజనాత్ అంటే అనేక జన్మ పుణ్య విశేషాత్. ఇది అనేక జన్మ, అనేక పూర్వ జన్మ పుణ్య అనుభవ విశేషాత్. అనేక పూర్వజన్మ పుణ్య విశేషాత్. అనేక జన్మల్లో ఏ పుణ్యకార్యాలైతే ఆచరించాము, ఏమిటా పుణ్యం? భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ధ్యానము, జపము, సంకీర్తనము, అవన్నీ కూడాను ఏవైతే అలౌకికమైనటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి కర్మల్ని మనం ఆచరించామో వాటన్నిటి యొక్క పుణ్యం ఉంది చూచారా? ఆ పుణ్యఫలం చేత అనేక జన్మ భజనాత్ పుణ్య విశేషాత్, అనేక పూర్వజన్మ పుణ్య విశేషాత్ అంటే ఆ భక్తి సాధనలు ఎవరి విషయంలో? విష్ణువాది ఉత్తమ దేహేషు ప్రవిష్ట దేవతా భవేతుండా. కాబట్టి విష్ణుదేవుడు, శివుడు మొదలైనటువంటి దేవతల్లో ఏదైతే ప్రవేశించుండాడో బ్రహ్మం పూర్ణ స్వరూపంగా ప్రవేశించుండాడు గనక, శుద్ధ సత్వంతో వెలిగిపోతూ ఉన్నాడు గనక, వాళ్ళు మనల్ని ఆశీర్వదించగలరు గనక, మనకు సహాయం చేయగలరు గనక, మనల్ని ఉద్ధరించగలరు గనక ఆ రూపంలో ఉన్నాడు కాదు అది. కాబట్టి ఇవంతా చేయడం వల్ల అంటే అనేక జన్మ భజనాత్ ఏవ, అనేక జన్మ భజనాత్ ఏవ. ఏం జరుగుతుంది అలౌకిక కర్మలకు ఫలితంగా? దయ కదా, ఈశ్వరనుగ్రహాత్ ఏవ. క్లియరా? ఏది అవధూత గీత?
ఈశ్వరనుగ్రహాదేవ చెప్పండి పుంసాం అద్వైత వాసన. క్లియరా ఇప్పుడు? చూసారా? కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క కరుణ, భగవంతుని యొక్క దయ మన మీద ఉండడం చేత పుంసాం మానవులకుండ అద్వైత వాసన. శాస్త్రాన్ని ప్రతి పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి, లేకపోతే టీవీ లెక్చర్స్ అయిపోతాయి. పుంసాం అద్వైత వాసన, అద్వైత జ్ఞానం కాదు, అద్వైత వాసన. అంటే అద్వైతం ఒకటి ఉంది, దానిని మనము పొందాలి అంతే. ఆ వాసన కలగాలి అంటేనే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలంటే భగవత్ సంబంధమైనటువంటి సాధనలు గతంలో నువ్వు అనేకం చేసి ఉండాలి. అందువల్ల అనేక జన్మ విశేషాత్, అది అనేక జన్మ భజనాత్, అనేక జన్మ పూర్వ పుణ్య విశేషాత్ ఈశ్వరానుగ్రహం లభతే. ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన. ఏది నేను అట్లా చూస్తున్నారా? మీకు అర్థమైంది? అర్థమైతే చాలా సంతోషపడాలి మీరు. మనందరి మీద ఈశ్వరానుగ్రహం ఉండడం వల్లనే ఇక్కడ ఉన్నాం. అర్థం చేసుకోండి మీరు బాగా. ఈశ్వరానుగ్రహం కనుక మన దగ్గర లేకుండా పోతే వేరే చోట ఉంటాం, దానికి వేరే వేరేటివి ఉన్నాయి. సుందర చేతనాశ్రమం కాదు. ఎందుకంటే ఇక్కడ ఇది తప్ప రెండో వస్తువే లేదు. ఆత్మవిచారం తప్ప జ్ఞానం తప్ప రెండో విషయం లేదు. మోక్షం కన్నా అన్యమైనటువంటి వస్తువుని ఇక్కడ డిస్కస్ చేసే ప్రశ్నే లేదు. ఇక్కడికి రావడం అని అంటే అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పూర్వ పుణ్య విశేషం ఉండడం వల్లనే భగవంతునికి అనుగ్రహం మన మీద పడింది. భగవంతుని మీద అనుగ్రహం మన మీద పడడం వల్ల అద్వైత భావన, అద్వైత వాసన. ఏంటి? పరమేశ్వరుడు అద్వైత స్వరూపుడు కాదు? అదే ఫస్ట్ శ్లోకం, మర్చిపోకండి. పరమాత్మ అద్వయ ఆనంద పూర్ణ పూర్వం సృష్టి ప్రాక్. సృష్టికి ముందు అట్లాగే ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా మారుతాడు? ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. కాబట్టి అద్వయానంద స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, అది విషయం, నేను పొందాలి. ఎందుకని? అది అనంతమైనటువంటిది. అనంతమైన జ్ఞానం కలిగితే తప్ప అంతం కలిగినటువంటి వాటి మధ్య నేను సుఖపడలేను అనేటువంటి భావన స్థిరంగా ఏర్పడమే అద్వైత వాసన. ఇలా ఏర్పడడానికి కనెక్షన్ బాగా అర్థం చేసుకోండి. ఇలా ఏర్పడడం అందరికీ ఏర్పడదు, కుదరదు. అర్థమైంది? మన ఏం స్వామిజీ అది వేరు కదా, ఇది వేరు కదా, ఎంతసేపు దేవుడు ఏంది, మన దేవుడు వేరు కదా, మనమే ఇదే అంటుంటాడు. కానీ ఎంతసేపటికి అది పట్టదు. మీకు అర్థమవుతుందా? నల్ల బట్టకు రంగు పట్టదు, ఈ తమో గుణానికి పట్టదు. ఎంతసేపటికి అదే కర్మ. ఏమిరా ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, మనకు సునిశ్చితమైన విషయం కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా, ఉండదు. మనం దోషం చూడడానికి కూడా లేదు. ఎందుకని? అంత స్తోమత బుద్ధికి లేదు. ఇంకా వస్తుంది. ఎప్పుడంటే సాధనలు చేస్తూ ఉంటేనే వస్తుంది. అది ప్రధానమైన విషయం. కనుక స్వవిచారం చికీర్షతి. క్లియర్గా తెలుస్తుంది మీకు. కనెక్షన్ గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది మోక్షం. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానం అనేటువంటిది ఆత్మవిచారం చేస్తేనే వస్తుంది. ఆత్మవిచారం గురుముఖతనే చేయాలి. ఆ గురుముఖత చేయాలనేటువంటి చికీర్ష మనకు రావాలి. అలా చికీర్ష రావాలంటే అనేక జన్మ భజనాత్ స్వవిచారం చికీర్షతి. స్వవిచారం, స్వస్య విచారం, స్వస్య ఆత్మనః విచారం చికీర్షతి కర్తుం ఇచ్ఛ ఇది. క్లియరా? విచారేణ పో చేశామండి ఆ విచారం, స్వస్య ఆత్మనః విచారం చేశాము. దానివల్ల స్వామీజీ వినష్టాయాం మాయాయాం, ఆత్మవిచారం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మాయాయాం వినష్టాయాం, ప్లీజ్, మాయ నశించిపోగా. సీ ద పాయింట్. మాయ వినష్టాయాం, మాయ నశించిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? శిష్యతే స్వయం, స్వయం శిష్యతే, తనకు తానుగా మిగిలిపోతాడు. బాగా అర్థం చేసుకోండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానులే, నాకు ఆ ధైర్యం ఉంది. ఇదిగో లిసన్. పరమాత్మ అద్వయానంద పూర్ణ పూర్వం స్వమాయయా స్వయమేవ జగద్భూత్వ ప్రావిశత్ జీవరూపత. అంతే కదా ఫస్ట్ శ్లోక.
కాకపోతే విష్ణువాది దేహాల్లో ఉత్తమ దేహాల్లో దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. మానవులు రజస్తమస్సులతో ఉన్నారు గనక, అధమ దేహాలు గనక వీటిల్లో ప్రకాశించడం లేదు. వీళ్ళ ఇంతవరకు క్లియర్గా ఉంది మనకు. కాబట్టి సృష్టి రాక పూర్వం ఎవరున్నారు? ఆయనకన్నా అన్యంగా ఎవరైనా ఉన్నారా? ఉండే అవకాశమే లేదు. పరమాత్మ, పరహ, పరశ్చ అసౌ ఆత్మ, ఆయన ఒక్కడే. పరహ అంటే అనంతమని అర్థం. అందువల్ల అద్వయ ఆనంద పూర్ణ, ఇంకేమైపోవాలా? అద్వయ, రెండో వస్తువే లేదు. ఆనంద, ఆయన ఆనందం భగ్నమయ్యే అవకాశమే లేదు. అఖండానందం, పూర్ణ, అనంతం. కాబట్టి సృష్టి జరగక ముందు అనంతుడైనటువంటి పరమాత్మ ఉండేటప్పుడు అనంతానికి భగ్నం వాటిల్లే అవకాశమే లేదు గనక సృష్టి జరిగిన తర్వాత కూడాను అనంతం అనంతంగానే ఉంది. మరి సృష్టి కార్యము ఏమిటి అన్నప్పుడు స్వమాయయ స్వయమేవ జగద్భూత్వా, తనలో ఉండేటువంటి మాయాశక్తి చేతనే జగత్తుగా కనపడుతున్నది. ఈ జగత్ ఏమిటి? మాయాకార్యం, అంతేనా? ఆరంభంలో ఉందే. ఇది మాయాకార్యం అని తెలుసుకున్నాం అనుకోండి, ఉంటుందే? అర్థం కల కదా. రజ్జు సర్పవత్తు చెప్పండి. అప్పుడు ఇచ్చానులే అక్కడ ఎగ్జాంపుల్, మర్చిపోయారుగా, జ్ఞాపకం చేస్తున్నా. రజ్జు సర్పవత్తు కదా. ముందు ఉన్నది రజ్జువే. సర్పం ఏమిటి? రజ్జువుగా తెలియకపోవడం చేత సర్పభ్రాంతి కలిగింది. ఈ సర్పానికి ఆధారమైంది ఏంటి? రజ్జువు. సపోజ్ అక్కడ రజ్జువే లేదు, త్రాడే లేదు, సర్పం అనే భ్రాంతి నీకు కలగదు కదా. కాబట్టి పరమేశ్వరుడే లేడు, అద్వయానంద స్వరూపుడైనటువంటి పరబ్రహ్మం లేడనుకోండి, మీకు మాయాకార్యమే లేదు కదా. కాబట్టి మాయాకార్యం ఉందంటే దేని మీద ఆధారపడి ఉంది? రెండుగా ఉండదా? భగవంతుని కనుక వేరుగా ఉందా? ఉండేందుకు అవకాశం లేదు. ఆయన అనంతుడు కనుక ఆయన మీదనే ఆధారపడి ఉంది. ఆయనలో నుంచే వ్యక్తమైంది. వాస్తవానికి ఉందా? లేకనే ఉన్నట్టు కనపడతా ఉంది. చెప్తాను కదా. ఇప్పుడు ఇది పామండి అని అన్నప్పుడు పాము ఉంది అక్కడ, లేకపోతే ఎందుకంటాడు పామని? పాము ఉంది. ఎలా ఉంది? ఉన్నట్లుంది. విచారం చేశాడు అనుకోండి, ఏది ఉన్నది ఏంటని. విచారేణ మాయాయాం వినష్టాయాం, విచారం చేసి చూస్తే ఇక్కడ సర్పం లేదు అని తేలుతుంది. సర్పం లేదు అని తేలిన తర్వాత ఏముంది? అంతకుముందు ఏది ఉంది? అదే ఉంది కదా. తానొక్కడే కదా ఉండాడా. స్వయం శిష్యతే, స్వయం. చూచారు నాయన, జగత్తు ఉన్నది కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ దశలో మనకు జగత్తు గోచరిస్తూ ఉంది. ఇదే జగత్తు రమణ మహర్షి గోచరిస్తూ ఉంది. మనకు జగత్తు జగత్తుగా కనపడతా ఉంది భేద రూపంగా. ఆయనకి జగత్తు జగదీశ్వరుడుగా కనపడతా ఉంది. సీ ది పాయింట్. అక్కడ రజ్జు సర్పంలో సర్పాన్ని చూసేవాడికి సర్పం సర్పంగానే కనపడతా ఉంది. అది రజ్జు అని తెలుసుకొని ఉన్నాడు చూడు, వాడికి సర్పము సర్పముగా మిథ్య, సర్పము రజ్జువుగా సత్యం. ఎప్పుడు ఉన్నది రజ్జువే, 3 కాలాల్లో ఉన్నది రజ్జువే. కాబట్టి మాయ విచారం చేసినప్పుడు వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, భయపడుతూ ఉన్నాడు అనుకోండి, ఏం చేయలేం వాడిని. విచారం కనుక చేస్తే, విచారం చేయాలి అంటే జ్ఞానం కావాలి. అదే లైట్. వెలుతురు తీసుకొని వచ్చి చూచినప్పుడు, దీపం తీసుకొని వచ్చి చూచినప్పుడు ఇక్కడ లేదు పాము అని తెలిసిన తర్వాత స్వయం శిష్యతే, రజ్జు ఒక్కటే మిగిలింది కదా. కాబట్టి జగత్తుని ఆరోపించాం కదా ఏంటని మొదట. ఇది అధ్యారోపం, ఫస్ట్ లెక్చర్లో చూసింది. తర్వాత ఆరోపించిన దాన్ని తీసేయడం కాదు, మాయని ఆరోపించడం జరిగింది, అధ్యారోపం. ఇప్పుడు తీసేస్తాను. వినష్టాయాం ఆత్మవిచారేణ. ఇది అధ్యారోప అపవాద న్యాయేన. ఎప్పుడైతే అధ్యారోపము అపవాదము మొదటి లెక్చర్లో మనం చూచామో, అదేవిధంగా ఆ కోణంలో నుంచి చూసినప్పుడు మాయని అర్థం చేసుకోవడం వల్ల, ఆత్మవిచారం చేయడం వల్ల మాయపోతుందే కానీ ఇంకొక విధంగా పోదు. పాము లేదు అనుకున్నంత మాత్రం లేకుండా పోదు. పాము లేదనుకుంటానే వాడికి తాడు కనపడదు. పాము కాదు అనుకున్నాడు అనుకోండి, డిసైడ్ చేసుకుంటే మళ్ళీ వాడు ఏదన్నా గుడ్డ పీలికేమనుకోవచ్చు. అది కూడా కాదనుకుంటే భూమి పగులనుకోవచ్చు. లేదనుకుంటే నీటి చారనుకోవచ్చు, జల ధార. అంతేగాని రజ్జు అని మాత్రం పోడు.
కాబట్టి దీని మీద కాదు, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. అసలు ఉన్నది ఏంటి అది విచారం. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. పావును తొలగించడం కోసం కాదు మనం చేసే ప్రయత్నం, మాయను తొలగించడం కోసం కాదు మనం చేసే ప్రయత్నం, అసలు ఉన్నది ఏంటి అనేటువంటి విచారం. విచారేణ, ఎప్పుడైతే అలా విచారం చేశామో, ఏం విచారం అది? కోహం ఇది ఆత్మవిచారేణ, నేనెవరు అనేటువంటి విచారం చేసిన తర్వాత మాయాయాం వినష్టాయాం, మాయ నశించిపోతుంది, స్వయం శిష్యతే. అర్థమవుతుంది. ఇప్పుడు తనకు తానుగానే దివ్యంగా శోభిస్తూ ఉంటాడు. ఇదంతా కూడాను అనేక జన్మ భజనాత్ ఏవ ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం కలిగిన తరువాత స్వవిచారం చికీర్షతి, స్వస్య ఆత్మవిచారం ఆత్మనః విచారం చికీర్షతి కర్తుం ఇచ్చతి. క్లియర్? ఇక్కడ కూడా పప్పులో కాలేస్తారు. స్వవిచారం చికీర్షతి, తమాషా చూడండి. ఆత్మను గురించి విచారించాలి, ఆత్మవిచారం చేయాలి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు అంటారు, స్వామీజీ ఆత్మవిచారం గురుముఖత చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆయన ఆత్మ తెలుస్తుంది. చూచారా? బ్లండర్ ఇది. శాస్త్ర పఠనం సంప్రదాయం ఎంత, ఇట్ ఇస్ నాట్ ఎ సైలెంట్ మిస్టేక్ బట్ గ్రేవ్ బ్లండర్. స్వామీజీ ఆత్మవిచారం చేయడం వల్ల ఆత్మ తెలుస్తుంది. అసలు ఆత్మే నీకు అర్థం కావడం లేదు, వచ్చిన బాధ అది. నువ్వు ఆత్మల గురించి విచారం చెయ్యకముందే నువ్వు ఆత్మ. ఆత్మ విచారం చేసిన తర్వాత కనుక నువ్వు ఆత్మ అయ్యేటట్లయితే అంతకుముందు తమరెవరు సార్? బాగా అర్థం చేసుకోండి. ఆత్మ విచారం చేయడం వల్ల, కేవలం సెల్ఫ్ ఎంక్వైరీ వల్ల నీకు ఆత్మ తెలియదు. ఎందుకని? నువ్వు విచారం చేయకముందే ఆత్మ ఉంది. ఆత్మ అంటే చైతన్యమే కదా. చైతన్యం ఉండడం చేతనే నువ్వు విచారం అని ఆలోచన చేస్తున్నావు, లేకపోతే శవం చేయలేదు సార్. కాబట్టి ఆత్మ ఉండడం వల్లనే ఆల్రెడీ నువ్వు ఆత్మే. నువ్వు విచారం చేస్తే కాదు ఆత్మ ఉండేది. విచారం నువ్వు చేయకపోయినా కూడాను ఆత్మ ఉంది. మరి ఆత్మ విచారం వల్ల ఏం జరుగుతుంది స్వామీజీ? ఆత్మ విచారం వల్ల ఆత్మ తెలియదు. ఆత్మ కానిది ఏదో అది తెలుస్తుంది. ఆత్మ కానిది ఏదో బాగా అర్థం చేసుకోండి. ఇది సాంప్రదాయక బోధ. నువ్వు ఆత్మ విచారం చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? నిన్ను గురించి నువ్వు విచారం చేయడం వల్ల, ఇదేనా పంచకోశ విచారం మనం చూసాం కదా. ఇప్పుడు నేను దేహం అంటాడు కదా, విచారం చేస్తే ఏమైపోతా ఉంది? దేహం నాహం, నేను దేహం కాదు. నేను మనసు అంటున్నాడు, నువ్వు మనసా కాదు. మనోమయ ఆత్మ నభవతి. ఇవన్నీ మనం లాజికల్గా చూసుకుంటూ వచ్చాం కదా. కాబట్టి తను ఏదైతే తాను అని అనుకుంటున్నాడో విచారం చేయడం వల్ల ఆత్మ కానిది, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్, నా ఇతి నా ఇతి, ఇది కాదు అది కాదని తెలుస్తుంది. ఆత్మ కానిది ఏదో తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ కానిదంతా తెలిసిపోయిందంటే ఆత్మ కన్నా అన్యమైంది లేదు అని తెలుస్తుంది నీకు. అది విషయం. ఆత్మ కన్నా అన్యమైంది లేదు. ఎప్పుడైతే దానికన్నా అన్యమైంది లేదో ఆత్మ అద్వయ. అవునా? అదే కదా పరమాత్మ అద్వయానంద పూర్ణ. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ విచారం చేస్తావో ఆత్మ కన్నా అన్యమైనటువంటిది మరొకటి లేదు అనేది నీకు తెలుస్తుంది. అంటే ద్వైతం ఏదైతే ఉందో నీకన్నా అన్యంగా తెలిసేది అది మిథ్య, అది మాయ అని మన అనుభవానికి అందిపోతుంది. కాబట్టి ఉన్నది ఆత్మ ఒక్కటే. చూసారా? ఉన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలను ఇదండి. ద్వైతం ఉంది, ఇటు చూస్తాం ఈక్వేషన్ లాగా. ద్వైతం ఉంది, ద్వైతం కానిది ఉంది. అంతేనా? ద్వైతం ఉంది. పోనీ ఇంకో విధంగా చెప్తా. ద్వైతం ఉంది,
ద్వైతం లేదు అనేది ఉంది. పోనీ ఇట్లా చూడండి, యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఇదంతా ద్వైతమే కదా బాబు, అనేకంగా తెలుస్తూ ఉంది కదా. మరి పూర్వం సృష్టి ప్రాక్ ద్వైతం ఉండిందే? ఏముండింది? పరమాత్మ ఒక్కడే కదా. ఎలా ఉన్నాడు? అద్వయానందపూర్ణ. ఇంతకుముందు అయితే సదేవ సౌమ్యదమగ్రాసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకం ఏవ అద్వితీయం, రెండోది లేదు. ఇప్పుడు అర్థమవుతుందే మీకు? ద్వైతం అనేది ఉంది, జగత్. ద్వైతం లేదు అనేది ఉంది. ద్వైతం లేదు అనేది ఉంది కదూ, అదేంటది? అద్వైతం. సింపుల్. కాబట్టి ద్వైతం ఏదో మాయాకార్యం కనుక ద్వైతం లేనిది ఉంది అంటే మాయ లేకుండా పరబ్రహ్మం ఒక్కడే పరిపూర్ణంగా అనంత స్వరూపంగా ఉన్నాడు అని అర్థం. అది స్వయం శిష్యతే స్వయం, తనంతట తానుగా ఉన్నాడు, రెండవది ఏమీ లేదు అని అర్థం. చూచారా ఎక్కడికి వచ్చిందో? ఇది నారద భక్తి సూత్రాల్లో మనం చూసిన ప్రేమ. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. శాండిల్య మహర్షి చెప్పింది సా పరానురక్తి ఈశ్వరి. ఇదంతా ప్రేమమయం. భగవంతుడు ప్రేమస్వరూపుడు. ప్రేమ అద్వైతమే కానీ ద్వైతం కాదు. అటువంటి అద్వైతాన్ని నువ్వు పొందడానికి నీ పూజా ఫలంగా ఉంది. ఇప్పుడు అది అద్వైత వాసన నీ పూజా ఫలం. ప్రేమ అనేటువంటిది నీ పూజా ఫలం. ఆ ప్రేమే చికీర్షగా మారింది ఇక్కడ. చికీర్షతి, స్వవిచారం చికీర్షతి. ఆ ప్రేమ స్వరూపమైనటువంటి ఆత్మ ఏంటో, పరమాత్మ ఏంటో దాన్ని తెలుసుకోవాలి. కర్తుం ఇచ్చ, ఇది కర్తుం ఇచ్చ. చికీర్షతి, స్వవిచారం చికీర్షతి. ఇది చేసినటువంటి పూజల యొక్క ఫలం. ఇది పూజా ఫలం అంటే, నిజమైనటువంటి పూజా ఫలం. ప్రేమే పూజా ఫలము, ప్రేమే పూజా ఫలము. ఇక ప్రేమ అద్వైతం. ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన ఆరాధనకు పూజే ప్రేమే పూజా ఫలము. ఇది అనేక జన్మ పుణ్య విశేషాత్, పూర్వపుణ్య విశేషాత్ మనకి ఈరోజు చికీర్ష ఏర్పడింది. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు జ్ఞానం కావాలి, నన్ను గురించి నేను తెలుసుకోవాలి అనే ప్రేమ చికీర్ష నీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పూజాఫలం. కాబట్టి అద్వైతాన్ని గురుముఖతః ఎంత అధ్యయనం చేస్తూ ఉండినా సాధనలు కొనసాగుతూనే ఉండాలి, పూజలు చేస్తూనే ఉండాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి, స్మరణ చేస్తూనే ఉండాలి, కీర్తన చేస్తూనే ఉండాలి, సంకీర్తన నడుస్తూనే ఉండాలి, స్వాధ్యాయం నడుస్తూనే ఉండాలి. సర్వకాల సర్వావస్థల ఎందుకు చెబుతాడు అది కూడా. ఎప్పుడు ఇదే భావన ఉండాలి. ఎందుకని? వాటన్నిటి యొక్క ఫలితంగా నీకు ఈ ప్రేమ కలుగుతుంది, అద్వైత వాసన. ప్రేమే పూజా ఫలము, మనసారా చేసిన ఆరాధనకు ప్రేమే పూజా ఫలము. మహిలో మాయలు మనమున దాల్చక, మహిలో మాయలు మనమున దాల్చక, సుజనుల భజనలు మదిలో మెదిలే ప్రేమే పూజా ఫలము. కాబట్టి అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి ఈ పూర్వ పుణ్య విశేషం ఏదైతే ఉందో, పరమేశ్వరుని యొక్క ఆరాధన యొక్క ఫలితంగా ఏదైతే మనకి ఈరోజు చికీర్ష స్వస్య ఆత్మనః, కాబట్టి నా ఆత్మని తెలుసుకోవాలి అనేటువంటి చికీర్ష అద్వైత భావన ఏదైతే ఏర్పడిందో, ఇక ఇది ఏర్పడిన తర్వాత మహిలో మాయలు ఏంటి? ఇదంతా మాయాకార్యం కదా. స్వమాయయ జగద్భూత్వ స్వయమేవ. మహిలో మాయలు మనమున దాల్చక, సుజనుల భజనలు
మదిలో కదిలే ప్రేమే పూజా ఫలము. కాబట్టి మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి బోధలు ఏవైతే ఉన్నావో, అద్వైత భావన మనలో స్థిరపడిపోవడానికి, అద్వైతానుభూతి ఏర్పడడానికి, మోక్ష ప్రాప్తికి మహర్షులు సన్మార్గంలో చరించినటువంటి వాళ్ళు, సంప్రదాయంలో నడిచినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి భజనలు, దేవతాం భజతి అందించారో సేవలు, వాళ్ళు ఎలా నడిచారో ఆ మహర్షులు నడిచినటువంటి మార్గంలో మనం కూడా చరించాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రేమకి కారణమైనటువంటి పూజా ఫలం ఏదైతే ఉందో గతంలో చేసింది అనేక జన్మల్లో, అది మనల్ని ఎప్పుడు విడిపోదు. ఎందుకని? అది మన పూజా ఫలం, అది వ్యక్తిగతం అని నేను చెప్పింది. నీకు సంబంధించిందే కనుక అది విడిపోదు. వీడదు వాడదు పూజా ఫలము, వీడదు వాడదు పూజా ఫలము, అతి మధురము అమృతము. మధురమైనవి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ అది అతి మధురం, మధురాతి మధురం. వీడదు వాడదు పూజా ఫలము, అతి మధురము అమృతము. చిత్తమునందే తత్వము నిలుచును, దాని ప్రభావం. చిత్తమునందే తత్వము నిలుచును, సర్వము శివమయమగును, ప్రేమే పూజా ఫలము. సరేనా? అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పూర్వపుణ్య విశేషం చేత విచారం చేయాలి, ఆత్మవిచారం చేయాలనేటువంటి భావన కలిగింది అద్వైత వాసన కలిగిన తర్వాత ఆ పుణ్య ఫలంగానే మీకు ఎప్పుడు చెబుతుంటాను నేను, మన భగవంతుని యొక్క దయ డిపాజిట్ అయి ఉంటుంది. ఆ దయ మనకి దేనికోసం అంటే గురువుని తీసుకొని రావడం కోసం మన జీవితంలోకి అని అనేకసార్లు చెప్పాను నేను. గురువు ప్రవేశించినప్పుడు విచారం చేయగలం, లేకపోతే మనంతటా మనం విచారం చేయలేం. కోహం 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 అంటే ఏం చేస్తాం? నేను గురువు చెప్పాలి. దెర్ ఇస్ ఎ మెథడాలజీ, అదే సంప్రదాయం. ఆ సాంప్రదాయక బోధ మనకు అందినప్పుడే అది అర్థం అవుతుంది. అప్పుడేం జరుగుతుంది? చిత్తమునందే తత్వము నిలుచును. తత్వం ఏదైతే సత్యమో అది మన బుద్ధిలో నిలబడిపోతుంది. సత్యం బుద్ధిలో నిలబడింది అనుకోండి, దృష్టి మారిపోతుంది. మనసులో ఎట్లా ఉంటే అట్లా కనపడుతుంది ఈ ప్రపంచం. చిత్తమునందే తత్వము నిలుచును, అప్పుడు ఎట్లుంటుంది ఈ ప్రపంచం? సర్వము శివమయమగును. ఇంతవరకు భేదబుద్ధి, అది వేరు ఇది వేరు, ఇది వేరు అది వేరు. సర్వం శివమయం అన్నప్పుడు అదేంటి? శివుడే. ఇదేంటి? శివుడే. అదేంటి? శివుడే. ఇంతకుముందు అట్లా కాదు. ఇదేంటి? అది పడగ. అదేంటి? అవి ఫ్యాంక్స్, కూరలు. ఇదేంటి? తోక. సత్యం తెలిసిపోయింది అనుకోండి, చిత్తము నందే తత్వము నిలుచును. అదేంటయ్యా? తాడు. ఇది తాడు, అది తాడు. సర్వము శివమయమగును, ప్రేమే పూజా ఫలము. చూచారా? దిస్ ఈజ్ ప్రొట్రాక్టెడ్ ప్రాక్టీస్. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధనలు. ఎందుకు సాధనలు? నాకంతా తెలిసిపోయింది, అంతా సర్వం బ్రహ్మమయం, గురువు చెప్తే విన్నాను, స్వామి చెప్పిందంతా విన్నాను, అంతా నా మనసులో ఉంది, అంతా బ్రహ్మమే కదా, చేసేదేవుడు ఇదంతా ఉపర సన్యాసం. వాడు దేనికి పనికి వాళ్ళని పోతాడు, ఇటుగాడు అటుగాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇది ఆర్డర్. చూడండి ఎంత కనెక్షన్ ఉందో. ఒక భర్త పెళ్ళైన కొత్తల్లో పోతూ ఉండేవాడు, ఆలయానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. భార్య పాపం కొత్త కనుక తెలియక అడుగుద్ది. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి చెప్పేవాడు, ఆలయానికి వెళ్ళి వచ్చానని. ఇక ఎందుకు ఆవిడ అడుగుతూ ఉంటుంది కదని పోబోయే ముందే, ఇదిగో నేను ఆలయానికి వెళ్ళొస్తా అని చెప్పేవాడు. అలా కొంతకాలం జరిగింది. ఇప్పుడు పోతున్నా కూడా ఆవిడని పిలిచి నేను ఆలయానికి వెళ్ళొస్తా, నేను ఆలయానికి వెళుతున్నా అని చెప్తూ ఉండేవాడు. కొంతకాలం అయింది. పని అదే కానీ సెంటెన్స్ మారింది. దేవాలయానికి వెళుతున్నాడు అనేవాడు ఇప్పటి వరకు.
ఇదిగో నేను దేవాలయానికి వెళ్ళొస్తా, తొరపి వేసుకో అనేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇదిగో నేను దైవ దర్శనానికి వెళ్తున్నా, దట్ ఈస్ చేంజ్. నేను దైవ దర్శనానికి వెళ్తున్నా అని చెప్తూ ఉండేవాడు. కొంత ఇతని యొక్క భక్తి చూచి నిరంతరం ఇతని ఆలయానికి వెళ్ళడం, భగవద్ దర్శనం చేసుకొని రావడం, ఇవన్నీ చూచిన తర్వాత ఆవిడలో కూడా భక్తి ప్రారంభమైంది. ఇంట్లో భక్తి చేసుకుంటా ఉంది, అనుకరణ సహజాతం. సరేనా? కొంతకాలానికి మానేశాడు. ఆవిడ భక్తి పెరుగుతూ ఉంది, ఇంట్లో పూజ అరగంట నుంచి గంటకు మంది, గంట నుంచి గంటలో చేస్తూ ఉంది ఆవిడ. కానీ ఇతను పోవడమే లేదు, ఆలయానికి పోవడమే లేదు. ఒకరోజు అడిగింది, ఏంటి వింత ప్రవర్తన? పెళ్ళైన కొత్తల్లో నేను దేవాలయానికి వెళ్ళొస్తానని చెప్పేవాడు, కొంతకాలం అయిన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత నేను దైవ దర్శనానికి వెళ్ళొస్తాననేవాడు, ఇటీవల అసలు పోవడమే లేదు. కారణం ఏమై ఉంటుందా? దేవుడు లేడని ఏమన్నా తెలుసుకున్నాడా? ఎందుకంటే నేను టైం పెంచుతున్నాను ఇతన్ని నమ్ముకొని అని ఆలోచన చేసి, ఏమండి మీరు ఇటీవల దేవాలయానికి పోవడం లేదు, మొదట్లో ఇట్లా అనేవాళ్ళు, తర్వాత ఇట్లా అన్నారు, ఇప్పుడు దేవాలయానికే పోవడం లేదు, ఏంటి అని అడిగింది. అప్పుడు అంటాడు, నాకు మొదట్లో అక్కడ దేవాలయమే కనిపించింది, అందువల్ల నీతో అలా చెప్పి వెళ్ళాను, దేవాలయానికి వెళుతున్నానని. చూడు, ఆ తరువాత నాకు దేవుడే కనిపించాడు అక్కడ. అందువల్ల దేవాలయంలో చూసారా, దేవుడే కనిపిస్తున్నాడు నాకు. ఆలయం వేరు, దేవుడు వేరు, శివాలయం వేరు, శివుడు వేరు, విష్ణుఆలయం వేరు, విష్ణు వేరు అని నాకు అనిపించలేదు. అందువల్ల నేను ప్రవేశించడంతోనే నమస్కరిస్తూ పోతున్నా, గోడకు దండం పెడుతున్నా, ధ్వజస్తంభానికి దండం పెడుతున్నా, కింద పడుకుంటున్నా, నడవలేక దొర్లుతున్నా. ఇలా జరిగింది. ఒక దశలో ఇంతకుముందు దైవ దర్శనం, నేను దేవాలయం కోసం పోయాను. ఇప్పుడు అంటే దేవాలయంలో భగవంతుడు అనే భావన నాకు ఉండింది. ఇప్పుడు అట్లా లేదు. అందువల్ల నేను దైవ దర్శనానికి పోతున్నానని నీకు చెప్పాను, దేవాలయానికి పోతున్నానని మొదట చెప్పాను. నాకు ఈ అనుభూతి కలిగిన తర్వాత దైవ దర్శనానికి వెళుతున్నానని చెప్పాను. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళడం లేదంటే అక్కడ దేవాలయము లేదు, దేవుడు లేడు అన్నాడు. అక్కడ దేవాలయము లేదు, దేవుడు లేడు. అలాగా ఏమయ్యారన్నాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. చూసారా, దాట్ ఈస్ సనాతన ధర్మం. ఎక్కడ దేశం పోయిందో చూడండి. ఇంతకుముందు దేవాలయం వేరు, దేవుడు వేరు. ఆ తర్వాత దేవాలయానికి దేవుడికి నాకేం పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకని? సర్వగతుడని నాకు అర్థమైపోయింది. పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు, దేవాలయంలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయన దేవాలయం కనుక దేవాలయం అంతా ఆయనే ఉన్నాడు అనుకున్నాను. మరి ఈ దేహంలో ఎవరున్నారు? దేహో దేవాలయ ప్రోక్త, దేహ దేవాలయ ప్రోక్త. ఈ దేహం ఏదైతే ఉందో అది దేవాలయం. ఎందుకని? దేవుడు ఉన్నాడు గనక. శివుడు ఉంటేనే ఇది శరీరం, లేకపోతే శవం. ఇక్కడ శవం ఉంటే శరీరం కదులుతూ ఉంది, లేకపోతే శవం అవుతా ఉంది. కాబట్టి ఏది ఉండడం వల్ల ఇది కదులుతూ ఉందో అతడు శివుడు, పరమేశ్వరుడు. కాబట్టి దేహమే దేవాలయం అయిపోయింది. మొదట నీకు నేను చెప్పినట్టుగా దేవాలయానికి వెళ్ళొస్తాను అని చెప్పడానికి, ఇదిగో దేవాలయం ఇక్కడే ఉంది, ఎక్కడికి పోయేది నేను. సీ ది డిఫరెన్స్. దైవ దర్శనానికి పోతున్నానన్న, ఇదిగో దైవ దర్శనం నాలోనే జరిగిపోతా ఉంది. ఎట్లా జరిగిపోతా ఉంది? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఇప్పుడు మనం పూజ చేస్తాం, పూజ చేసినప్పుడు ఫ్లవర్స్ అన్నీ పడతాయి కదా, రేపటికి ఏమవుతాయి? అవి వాడిపోతాయి. విల్టెడ్ ఫ్లవర్స్ అవన్నీ తీసేస్తాం కదా మొదట. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఆ పూజ ఏవైతే మనం ఉపయోగించామో అవన్నీ కూడా వాడిపోతాయి కనుక అవన్నీ తీసి పడేస్తాం. ఎందుకని? అదే అజ్ఞానం. అజ్ఞానాన్ని తీసి పడేసిన తరువాత ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాం. ఏమని? సోహం భావేన. సోహం, అహం సహ. అహం నేను, సహ శివుడే, పరమేశ్వరుడే.
భావేన పూజయేత్. అభేద భావన. భేదభావనాత్ సోహం ఇతి అసౌ భావన అభిదా పావనీమత. థ్యాంక్ గాడ్. వెరీ బ్యూటిఫుల్ రికలెక్షన్, రిమెంబరెన్స్ కదా. భేదభావనాత్. చూడండి, భేదభావనాత్. పరమేశ్వరుడు వేరు, నేను వేరు అనేటువంటి భావన కన్నా, అలా చేసే పూజ కన్నా, సోహం ఇతి అహం సహా, నేనే శివుణ్ణి అనేటువంటి అభిదా భావన, భేదం లేనటువంటి భావన, అభేద భావన, అద్వైత భావన, పావనీమత. పావని పరమ పవిత్రమైందని మత, నా అభిప్రాయం. భగవాన్ రమణ మహర్షి ఉపదేశారంలో మీకు చెప్పాను, చూచారా. భేదభావనాత్ సోహం ఇది అసౌ భావన. అసౌ ఈ భావనే, ఈ అభిదా భావన, అభేద భావన, భేదం తెలియనటువంటి భావన, ద్వైతం తెలియనటువంటి భావన, ఇది అద్వైత భక్తి. పరమేశ్వరుడి కన్నా నేను అన్యంగా లేను, నేననేటువంటి తరంగాన్ని సముద్రం అనేటువంటి ఈశ్వరుడి కన్నా వేరుగా ఎక్కడికి పోలేను. నేను తరంగంగా అలగా తెలుస్తూ ఉండిన పరమేశ్వరునిలో ఉన్నానే కానీ పరమేశ్వరుడి కన్నా అన్యంగా లేననేటువంటి పవిత్రమైనటువంటి భావన అభిదా భావన, అది అభేద భక్తి, భేదం తెలియనటువంటి భక్తి. కనుక త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఆ వాడిపోయినటువంటి పువ్వులు అవన్నీ కూడా ఏదైతే అజ్ఞానం ఉందో అదంతా తీసి పడేసిన తర్వాత సోహం సోహం అహం సహా, నేనే పరమేశ్వరుడు అనేటువంటి భావంతో పూజయేత్. కనుక ప్రత్యేకించి అక్కడికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదంటాడు భార్యతో. చూచారా, ఇది జరుగుతూ ఉంది. పూర్వపుణ్య విశేషం చేత అద్వైత వాసన కలిగింది. గురుముఖత శాస్త్రాన్ని వింటే, విచారం కనుక చేయగలిగినట్లయితే ఆత్మ కన్నా రెండవ వస్తువు లేదని తెలుస్తుంది. అది పూర్ణంగా మన అనుభూతికి వచ్చినంత వరకు సాధనలు మాత్రం సాగుతూనే ఉండాలి. ఇదిగో ఇతను చేస్తూ ఉన్నట్టుగా మొదటలో ఆలయానికి వెళ్ళాడు, తర్వాత దైవ దర్శనానికి వెళ్ళాడు, తర్వాత తానే దైవమై మిగిలిపోయాడు. శిష్యతే స్వయం, స్వయం శిష్యతే. ఆత్మపూజ. స్వామీజీ ఇంత బాగుంది, మరి ఈ బంధం ఏంటి, ముక్తి ఏంటి స్వామీజీ? చాలా క్లియర్గా ఉంది ఇక్కడికి నాటక దీపం. మరి బంధం ఏంటి, ముక్తి ఏంటి? అద్వయానంద రూపస్య సద్వయత్వం చ దుఃఖిత బంధః ప్రోక్తః స్వరూపేణ స్థితిర్ముక్తిరితీర్యతే. He has no equals. That is విద్యారణ్య కదా. ఎంత క్లారిటీ చూడండి. ఫస్ట్ శ్లోక ఏంటి? ఆయన పరమాత్మ స్వరూపం, సృష్టి ప్రాక్, అద్వయానంద పూర్ణ కదా. అద్వయానంద రూపస్య సద్వయత్వం చ దుఃఖిత బంధః ప్రోక్తః. అక్కడికి సెంటెన్స్ చూడండి. పరమాత్మ ఇది పూర్వం, సృష్టి ప్రాక్, అద్వయానంద పూర్ణ, అది మీరన్నది అద్వయ ఆనంద. అద్వయ అంటే రెండవది లేదు, ద్వైతం లేదు. ఆనంద అంటే దుఃఖం లేదు, అంతేనా. అద్వయానంద రూపస్య సద్వయత్వం చ దుఃఖిత. చూడండి తమాషా. అద్వయ రూపస్య బ్రహ్మణ, నాయన ఆనంద తర్వాత చూస్తాను. అద్వయ ఆనంద రూపస్య కదా, ఆనంద అటు పక్కన పెట్టండి. అద్వయ రూపస్య బ్రహ్మణ, బ్రహ్మం కదా, అద్వయ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, అది అద్వయానంద స్వరూప, అంతే కదా. అద్వయ రూపస్య బ్రహ్మణ సద్వయత్వం. అద్వయ రూపస్య బ్రహ్మణ సద్వయత్వం. అద్వయ అయిన తర్వాత ఇంకో రెండోది ఏంటి పదం? ఆనంద కదా. ఆనంద రూపస్య బ్రహ్మణ దుఃఖిత. కార్లేషన్ చూడండి, సమన్వయం, అది సెంటెన్స్. అద్వయానంద రూపస్య సద్వయత్వం చ దుఃఖిత. అద్వయ రూపస్య బ్రహ్మణ సద్వయత్వం, ఆనంద రూపస్య బ్రహ్మణ దుఃఖిత, బంధః ప్రోక్తః. ఇది బంధం అంటే ఇంకేం లేదు.
బంధ, ఇది బంధమని ప్రోక్త చెప్పబడింది, ఉచ్యతే. క్లియర్. అంటే ఏంటి? అద్వయానంద ఫస్ట్ లెక్చర్లోనే ఎంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని. కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా ఉంది ఏకమేవ అద్వితీయం బ్రహ్మని. అటువంటి అద్వయ స్వరూపుడైనటువంటి ఆనంద అటు పక్కన పెట్టండి. అద్వయ స్వరూపుడు పరబ్రహ్మమైతే ఆయన్ని సద్వయత్వం, సద్వయత్వం అది చక్కగా ఒక్కడే ఉండేటువంటి పరమేశ్వరుని రెండుగా చూడడం, అద్వయమైనటువంటి వాడిని ద్వయంగా చూడడం, అద్వైత రూపుణ్ణి ద్వైత రూపుడుగా చూడడం నెంబర్ 1. రెండవది ఏంటో తెలుసా? ఆనందరూపస్య బ్రహ్మణ దుఃఖిత. అద్వయానందలో 2 పదాలు నాయన. అద్వయుడు అంటే ఏకమేవ అద్వితీయం, తానే తప్ప రెండో వస్తువు లేనివాడు. తానే తప్ప రెండో వస్తువు లేకుండా పరమేశ్వరుడు ఉంటే ఆయన్ని అనేకంగా చూడడం ద్వైతం. అద్వయ రూపుణ్ణి అద్వైత రూపుణ్ణి ద్వైత రూపుడుగా చూడడం నెంబర్ 1. ఆనంద రూపుణ్ణి దుఃఖస్వరూపుడుగా చూడడం నెంబర్ 2. ఇది బంధం ప్రోక్త ఉచ్యతే. దాని భావమే చెప్తున్నా, భయపడబాకండి. నేను ఉన్నాను కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఇప్పుడు సెంటెన్స్ అర్థమైంది కదా. ఆయన అద్వయుడు, ఆయన్ని ద్వయంతో చూడడం, ఆయన ఆనంద స్వరూపుడు, ఆయన దుఃఖంగా చూడడం, దుఃఖ స్వరూపుడుగా చూడడం. ఇలా చూసేది ఏదైతే ఉందో అదే బంధం అంటే. తర్వాత మోక్షం అంటే స్వరూపేణ స్థితి. తన స్వరూప స్థితి ఏదైతే ఉందో అది ముక్తి ఇతి ఈర్యతే. ముక్తిరితీర్యతే, ముక్తి ఇతి ఈర్యతే. కాబట్టి తన స్వరూప స్థితి ఏంటి చెప్పండి? అంతే, అద్వయానంద పూర్ణ కదా స్వరూప స్థితి, అఖండానంద స్థితి, అదే ముక్తి అని చెప్పబడింది. అంటే పరమేశ్వరుడు అద్వయానంద స్వరూపుడు, ఆయనది అది స్వరూపేణ స్థితి, అఖండ స్వరూపేణ స్థితి మోక్ష. అద్వయరూపస్య బ్రహ్మణ సద్వయత్వం బంధ, ఆనందరూపస్య బ్రహ్మణ దుఃఖిత బంధ. క్లియర్. కాబట్టి మొదటిది ద్వైత సంయోగం, ద్వైత సంయోగం. రెండవది సంసార దుఃఖం. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి పరమేశ్వరుడుగా నీకు అర్థమైతే సంసారం లేదు, ఇంకేమీ లేదు, నీకు నువ్వుగా తెలిస్తే. అట్లా కాకుండా ద్వైత సంయోగం అంటే ఇప్పుడు హాయిగా ఉన్నాం కూర్చొని భోంచేసి తృప్తిగా నిద్రపోయాం. నిద్రపోతానే స్వప్నం వచ్చింది అనుకోండి. స్వప్నంలో మనల్ని అరెస్ట్ చేసి చెంచలు కూడా పట్టుకుపోయి కొడుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంటే ఏడుస్తుంటాడు మనిషి. అక్కడ కొట్టేవాడు వాడిని నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను ఎందుకు అరెస్ట్ చేశావు, నేను చేసింది ఏంటి ఏంటి, అందరూ ఏం చేశారు అదే నువ్వు చేసావని. అందరూ ఏం చేశారు నాకు మాత్రం ఏం తెలుసు. అర్థమవుతుంది ఇప్పుడు. ఇది ద్వైత భావన. కొట్టేవాడు ఉన్నాడు, దెబ్బలు తినేవాడు ఉన్నాడు, జైలు ఒకటి ఉంది, అదొకటి ఉంది, ఇదొకటి ఉంది. అవన్నీ లేవు. వీడు భోంచేసి కూర్చున్నప్పుడు, వీడు భోంచేసి కూర్చున్నాడు చూచారు, అప్పుడు లేవు. అధికంగా తినడం వల్ల, ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడం వల్ల, అందులో పంచభక్ష ప్రమాణాలు భోంచేయడం వల్ల, తేపులు రావడం వల్ల, ఆ భయంకరమైన తేపులో కల ఫామ్ అయితే ఈ శబ్దము ఆ కొట్టే శబ్దం రెండు ఏకమై కల కనపడతా ఉంటే యాక్చువల్గా వీడు పడుకోకముందు ఒక్కడే. సపోజ్ ఇప్పుడు నిద్ర లేచాడు అనుకోండి, ఒక్కడే, చెంచలు కూడా లేదు, ఇన్ బిట్వీన్ చెంచలు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు బంధం, వాడు ఏడుస్తున్నాడు అక్కడ, దుఃఖం బంధమే కదా, దుఃఖం ఏదైనా బంధమే. వాడు జైల్లో కూర్చొని ఏడుస్తున్నాడు, ఇప్పుడు మేలుకోమనండి వాడిని, ఏడుస్తాడేమో, నవ్వుతాడు, అబ్బా వాడు భలే కొట్టాడే, అయినా నాకు తగిలితే కదా, ఇది ఎట్లుంది, సరేనా? అది ఎక్కడ. కాబట్టి నిద్రపోకముందు ఒక్కడే ఉండాడు, నిద్ర లేచిన తర్వాత ఒక్కడే ఉండాడు వాడు. కాబట్టి అద్వయుడు, అద్వైత స్వరూపం ఒకడే. ఆ కల్లో కనిపించేవి చూసారా, అవంతా ద్వైతం. ఆ దెబ్బలు తినడం అంతా దుఃఖం, సంసారం. కాబట్టి ద్వైత సంయోగం, స్వప్న సంయోగం, వీడికి బంధం ఒకటి. ఫస్ట్ పాయింట్ ద్వైత సంయోగం. ద్వైత సంయోగంలో కలిగేటువంటి దుఃఖం, సుఖ దుఃఖాలు ఏవైనా సరే, దుఃఖమే కాదు సుఖమైనా సరే, సుఖమైన దుఃఖమైన ఏదైనా కూడా సంసారం, సుఖ దుఃఖ స్వరూపమే సంసారం కనుక ఇది రెండవది సంసారం, ఈ సంసార దుఃఖం.
కాబట్టి దుఃఖమే లేనటువంటి వాడికి దుఃఖం చూడడం, రెండు కానిటువంటి వాడిలో రెండుగా చూడడం, ఇది బంధము. అలా కాకుండా మేలుకుంటే ఎట్లాగైతే అద్వైయుడో ఆనందరూపుడుగా ఉండాడో, తృప్తిగా ఉండాడో, అట్లాగే ఇక్కడ కూడాను తన స్వరూపం తెలిస్తే ఏమని, పరమాత్మ అద్వయానంద పూర్ణ అఖండ రూప స్థితి ఏవ మోక్ష అనేది కనుక అర్థమైపోయిందంటే బంధం లేదు. కాబట్టి బంధం ఉన్నంత కాలం ద్వైతం ఉందని అర్థం. ద్వైతమే బంధం కనుక. కాబట్టి ద్వైతం ఉన్నంతకాలం బంధం ఉంది అంటే ప్రపంచంలో ఎందుకు పరుగులెత్తుతున్నామో తెలుసా? ఆనందం తనలో ఉంది, కానీ ప్రపంచంలో ఉంది అనేటువంటి భావన మనకుంది. ఇది ద్వైత సంయోగం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనేది ఎన్ని విధాలుగా మనం చెప్పినా ఎందుకు మనిషి అలా తనకు దూరంగా పరిగెత్తుతూ ఉన్నాడు? తను ఆనంద స్వరూపుడై ఉండి అది అర్థం కాకపోవడం చేత ఆనందం అనేటువంటిది మరొక వస్తువు నుంచి వస్తుందేమో అని అభిప్రాయపడుతూ ఉన్నాడు. వాళ్ళేం అభిప్రాయపడతారు? భర్త భార్య నుంచి వస్తుందేమో ఆనందం అనుకుంటాడు, భార్య ఏమనుకుంటుంది? భర్త నుంచి వస్తుందని ఆనందం అనుకుంటుంది. ఇంతకీ ఎవరి దగ్గర ఉందని ఆనందం? ఆవిడ దగ్గర ఉందే. ఆవిడ దగ్గర ఆనందం ఉంటే ఇతని ప్రకారం చూస్తే ఆవిడ దగ్గర ఆనందం ఉండాలి కదా. ఆవిడ దగ్గర ఆనందం ఉంటే ఇతను ఎందుకు ఆవిడికి? ఈవిడ దగ్గర ఆనందం ఉందని ఒప్పుకుంటారు ఇతని దగ్గర, ఆవిడెందుకు ఇతనికి? ఆవిడ దగ్గర ఇతను ఆనందం ఉందనుకుంటున్నాడు కనుక అటు పరిగెత్తా ఉన్నాడు. ఇతని దగ్గర ఆనందం ఉందనుకుంది కనుక ఆవిడ ఇటు పరిగెత్తా ఉంది. అలిసిపోయిన తర్వాత ఇద్దరు కలిసి అనుకుంటా ఉన్నారు ఇద్దరి దగ్గర లేదని. ఇది ముందే తెలుసుకుంటే సన్యాసి అయిపోతాడు మనిషి. మిమ్మల్ని కమ్మని నేను చెప్పడం సీరియస్ సబ్జెక్ట్ కనుక ఊరికే నవ్వుతారు అంటున్నా. ఇది తెలుసుకున్నాడు సన్యాసి. వీళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఎక్కడ, అక్కడోళ్ళు అక్కడ, అది గాడి పోవడం, కాఫీ హోటల్లో పోవడం, కాఫీ హోటల్ ఆనందం ఉందేమో, సినిమా హోటల్, ఎక్కడికి పోకుండా మనం ఉంటే అందరూ మన దగ్గరికే వస్తారు. ఎందుకని? మన దగ్గర ఆనందం ఉందని మనకు తెలిసిపోయింది కనుక. అర్థమవుతుంది. ఎక్కడ చెట్టు కింద కూర్చుంటే కూడా అందరూ రావాల్సిందే. ఒక విధంగా ఇక్కడ కంటే కూడా చెట్టు కింద హాయి కాదా? మూలం తరోహో కేవలం ఆశ్రయంత. చెట్టు మూలగానే కూర్చున్నాం అనుకోండి, మైకులతో మనకు పైన లేదు, వాళ్ళే తెచ్చుకుంటారు. జనం పెరిగే కొద్ది మైకులు తెచ్చుకుంటారు. మనిషి కనపడకపోతే లైట్లు తెచ్చుకుంటారు. బరకాలు కింద కూర్చోలేరు కనుక బరకాలు తెచ్చుకుంటారు. ఇంకా కావాలంటే కుర్చీలు తెచ్చుకుంటారు. ఏం బాధలేదు, హాయిగా ఉండొచ్చు. కాబట్టి ఆనందం నీ మీద కేంద్రీకరపడుంటే ఆనంద రూపస్య బ్రహ్మణ దుఃఖిత బంధ. ఎప్పుడు ఆనందంతో ఉండవలసినటువంటి వాడివి దుఃఖం. కాబట్టి ఎందుకని? నువ్వు ఆనంద రూపుడు అని నీకు తెలియకపోవడం చేత ఆనందం నీకన్నా అన్యమైనటువంటి వ్యక్తుల్లో ఉందేమో, ప్రదేశాల్లో ఉందేమో, వస్తువుల్లో ఉందేమో అని ఆలోచించడం వల్ల ఏమవుతుందో తెలుసా? ప్రతి క్షణం నీ ప్రయత్నంలో నువ్వు ఆనందానికి దూరం అవుతూ ఉన్నావు. నీకు నువ్వు దూరం అవుతూ ఉన్నావు. నువ్వు దేనికైనా దగ్గర కావచ్చు, ఆనందానికి మాత్రం దూరం అయిపోతానే ఉన్నావు. కారణం ఆనందం నువ్వు వెతికే చోటలేదు, నీ స్వరూపమే ఆనందంగా ఉంది కనుక అద్వయ రూపస్య బ్రహ్మణ సద్వయత్వం, ఆనంద రూపస్య బ్రహ్మణ దుఃఖిత. ఇది బంధ. ఇది బంధం అంటే బాగా అర్థం చేసుకోండి. కాబట్టి నాకు అది కావాలి, ఇది కావాలి, అక్కడుంది ద్వైతంలో. అలా ఉంది కనుక మనిషి పరుగులు తీస్తాడు. ఇది కర్మ. కర్మాచరణ చేస్తాడు కనుక కర్మ ఫలం వస్తుంది. కర్మఫలను అనుభవిస్తాడు గనక అనుభవం హృదయంలో చేరిపోద్ది, వాసనగా ఫామ్ అవుతుంది. ఈ వాసనలన్నీ మనసులో ఉండి మళ్ళీ ప్రేరేపిస్తుంటాయి. ఇవి నిత్య నూతనమైనటువంటి కర్మలకి నాంది అవుతాయి. కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. ఇట్లా కర్మ సముద్రంలో పడిపోతాడు మనిషి. ఇది బంధం అంటే. జనన మరణ సంసార చక్రంలో ఎందుకు పడి తిరుగుతాడంటే కర్మ ఎప్పుడైతే ఆచరించాడో, ఆ కర్మబంధం తగులుకోనుందో, దాని కర్మ ఫలితాలు ఉన్నాయో, ఎవరి కర్మకు ఫలితాలు వాళ్లే అనుభవించాలనో, ఒకవేళ ఈ జన్మలో అనుభవించడానికి సమయం సరిపోకపోతే, ప్రారబ్ధవశాత్తు దేహం కనుక రాలిపోతే ఇంకొక నూతనమైనటువంటి దేహాన్ని ధరించడం ఏదైతే ఉందో అది పునర్జన్మ, ఇంకొక జన్మకు రావడం. ఇట్లా జన్మలు పెరిగిపోతూనే ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ పోతున్నాడు, కానీ ఆగడం లేదు. కాబట్టి సద్వయత్వం రెండు అనేది ఎక్కడైతే ఉందో అక్కడే నీకు దుఃఖం ఉంది. వాస్తవానికి నువ్వు సద్వయ రూపుడివి కావు, అద్వయ రూపుడివి. దుఃఖరూపుడివి కాదు, శోకరూపుడివి కాదు, ఆనంద స్వరూపుడివి.
ఎక్కడైతే రెండవది కనపడుతుందో అక్కడే నీకు భయాదులు వస్తున్నాయి. ద్వితీయ అద్వై భయం భవతి. రెండవది ఉంటేనే నీకు భయం అనేది కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు దానికి? స్వరూపేణ స్థితి ముక్తి ఇది ఈర్యతే. కాబట్టి నీ అఖండమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది తెలుసుకోవడమే మోక్షం. నాయన సింపుల్ కనెక్షన్ చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? బంధం అంటే ఏంటో తెలిసిపోయింది. ద్వైతమే బంధం. యాక్చువల్గా నీ స్వరూపం అద్వైతం. దుఃఖము బంధం, నీ స్వరూపం ఆనందం. అద్వయ ఆనంద రూపస్య సద్వయత్వం దుఃఖిత బంధ ప్రోక్త. అది కేలే, ఇది బంధం. కాబట్టి దీని గురించి ఇప్పుడు ఏం చేయాలి? మోక్షం కూడా తెలిసిపోయింది. నేను ఇంపార్టెంట్. మోక్షం కూడా నీకు అర్థమైపోయింది. ఏంటి? స్వరూపేణ స్థితి. నువ్వు అఖండ స్వరూపుడుగా ఉండిపోవడమే. అఖండ రూపస్థితి ఏవ మోక్ష. ఇది మోక్షం. ఇది కూడా నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. నెక్స్ట్ శ్లోక కనెక్షన్. బంధము ముక్తి కదా, మోక్షం. బంధం ఉందా? బంధము మోక్షం కదా, బాగానండి. బంధం అనేది ఉందా? ఫస్ట్ క్వశ్చన్. మోక్షం అనేది ఇప్పుడు లేదా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బంధం అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు బంధము ముక్తి విషయం కదా ఇప్పుడు మనం మాట్లాడాం. కాబట్టి అద్వయానంద రూపస్య సద్వయత్వం దుఃఖిత బంధ ప్రోక్త స్వరూపేణ స్థితి మోక్ష. కాబట్టి బంధమోక్షాలంటే ఏంటో తెలిసిపోయినాయి. బంధముక్తులు అంటే ఏంటో తెలిసిపోయింది. కాబట్టి నేను అద్వైత స్వరూపుణ్ణి అండి, ద్వైతంతో ఉండడం బంధం. నేను ఆనంద స్వరూపుణ్ణి, దుఃఖంతో ఉండడం బంధం. నా స్వరూపంలో ఉండడం అంటే అద్వయానంద స్వరూపంలో ఉండడం ఏదైతే ఉంది స్వరూపేణ స్థితి, ఇది మోక్షం అండి అన్నాం కదా. ఇప్పుడు నేను అడుగుతున్న బంధం మోక్షం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అయితే చెప్పండి, బంధం అనేది ఉందా లేదా? ఎందుకు వచ్చినట్టు ఎడికి ఉంది లేదా? ఉన్నది అదే కదా. ఒకటి అది అని మనకు అందంగా ఉంటుంది, వేరే విషయం. కానీ బంధం ఉంది కదా. బంధం లేకపోతే వినడం ఎందుకు? ఇప్పుడు ఎవరైనా అడుగుతారు అనుకో, ఎందుకయ్యా మీరు పోతున్నారంటే మేము శ్రవణం చేయడానికి పోతున్నాం. ఎందుకంటే శ్రవణం మోక్షం కావాలి మాకు. మోక్షం ఎందుకు? మీకు బంధం ఉంది కనుక అనరా? నాయన మేము తరించిపోయినాము నాయన, అందుకని వినడానికి పోతున్నాం అంటారా? కాబట్టి బంధం అనేది ఉంది. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. మీకు తెలిసిలే ఉన్నది అదే కదా. మనమేం రమణ మహర్షులా? బంధం ఉంది కదా, ఉంది. దాంట్లో రెండో పాయింట్లు ఇంకోటి లేదు, రెండు ఆలోచన లేదు. నేను అడుగుతున్నా, ఆ ఉన్నది ఏదో బంధం, అది సత్యమా అని అడుగుతున్నా. అది ఎందుకని కాదు? సత్యం అంటే ఇంకెక్కడికి పోదని అర్థం. అది సత్యం అంటే ఎప్పుడు ఉండేది సత్యం. బంధమే గనక సత్యం అయితే ఏనాయన అది ఎప్పటికీ పోదు గనక ఇంక బంధం పొయ్యే ప్రశ్నే లేదు. బంధమే గనక పొయ్యే ప్రశ్న లేనప్పుడు శాస్త్రం వినడం అనవసరం, సాధనలు అనవసరం. పైగా బంధాన్ని పోగొట్టుకున్నటువంటి మహాత్ములు ఎందరో ఈ ప్రపంచంలో ఆచార్యులు లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. రమణ మహర్షి లాంటి వాళ్ళంతా ఉన్నారు. రామతీర్థ లాంటి వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందే కనపడుతున్నారు మహాత్ములందరూ కూడాను. వాళ్ళంతా బంధం నుంచి బంధ విముక్తిని పొందినటువంటి వాళ్ళు, మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు కదా. కాబట్టి బంధం ఉంది, కానీ బంధం ఉన్నదే కానీ సత్యంగా ఉన్నది కాదు. ఒకటి ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా నేను, మోక్షం ఇప్పుడు లేనిదే అని క్వశ్చన్. మోక్షం ఇప్పుడు లేదా? మోక్షం ఇప్పుడు లేదా? ఉందే? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మళ్ళీ అదే కదా, రివర్స్ గేర్లో ఉంది బండి. ఇప్పుడు మోక్షం మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వడానికే మీరు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, బంధము సత్యం అంటే కాదండి, బాగానే ఉంది. సరే, బంధం ఉందే కానీ సత్యంగా లేదు. ఓకే, క్లియర్. మోక్షం లేనిది అన్నారు అనుకోండి. ఇప్పుడు కనుక మోక్షం లేకపోతే అది వస్తుందని అర్థం భవిష్యత్తులో ఎప్పుడో. అంతేనా? భవిష్యత్తులో వస్తుందంటే కాలంలో వస్తుందని అర్థం. ఇప్పుడు లేదని అర్థం.
ఇప్పుడు లేకుండా కనుక ఒక కాలంలో వస్తే అది ఇంకొక కాలంలో లేకుండా పోతుంది. సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఎనీథింగ్ అచీవ్డ్ ఇన్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ టైం. కాలంలో నీకు ఏదైతే కలిసి వస్తుందో అది కాలంలో కనుమరుగైపోద్ది. ఇప్పుడు చెప్పండి, మోక్షం ఇప్పుడు ఉందా లేదా? ఉంది, కానీ లేనట్లుంది. అది పాయింట్. బాగా అర్థం చేసుకోండి ఆయన. బంధం ఉంది, వాస్తవానికి లేదు. అది బంధం సత్యం కాదు. మోక్షం ఉన్నది కానీ లేనట్లున్నది. అదే. అంతేగాని మోక్షం కనుక ఇప్పుడు లేకుండా రేపు వచ్చేది కనుక అయిందే, ఎల్లుండి లేకుండా పోతుందని అర్థం. అది అనిత్య మోక్షం. నిత్య మోక్షం అనంతమైనటువంటి వస్తువుకి నశింపు లేదు గనక. ఇదంతా పెద్ద ఆర్గ్యుమెంట్ శాస్త్రంలో. ఎప్పుడైతే అనంతమని అంటున్నావో దానికి నశింపు లేదు కనుక అది పోదు. ఇప్పుడు చూడు, బంధం లేదు ఉన్నట్లుంది. మళ్ళీ అదే, సర్పం లేదు ఉన్నట్లుంది సార్. ఇప్పుడు అర్థమైంది. అది విచారిస్తే ఇప్పుడు సర్పం లేదు ఉన్నట్లుంది, విచారిస్తే లేకుండా పోతుంది. బంధం లేదు ఉన్నట్లుంది, విచారిస్తే లేకుండా పోతుంది. కో బంధహ, బంధహ కహ, బంధం అంటే ఏంటి అని విచారం చేశామనుకోండి లేకుండా పోతుంది. ఏంటా బంధం? సద్వయత్వం, దుఃఖిత. ఆ రెండు లేవు కదా. అద్వయ ఆనంద, తద్యాల అద్వయానంద రూపస్య సద్వయత్వం దుఃఖిత బంధ ప్రోక్త. కాబట్టి విచారం చేశామనుకోండి లేకుండా పోతుంది, విచారిస్తే లేకుండా పోతుంది. అలాగే మోక్షం లేనట్లుంది కానీ ఉంది. ఎలాగూ రజ్జువు లేనట్లుంది కానీ ఉంది. విచారిస్తే రజ్జువు ఉన్నట్లు తెలుస్తుంది, మోక్షం ఎప్పుడు ఉన్నట్లే తెలుస్తుంది. వాస్తవానికి నా స్వరూపమే మోక్షమని అర్థమవుతుంది. నేను నిత్యముక్త అనేది అనుభూతికి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బంధముక్తుల్ని గురించి విచారం చేయాలి. అతః విచార కర్తవ్య. ఎప్పుడైతే నువ్వు విచారం చేస్తావో బంధం గురించి, ముక్తిని గురించి, ఈ విచారం ఏం చేస్తుందో తెలుసా? నీకు వివేకాన్ని ఇస్తుంది. వివేకం ఏం చేస్తుందో తెలుసా? అవివేకాన్ని దూరం చేసేస్తుంది. ఇప్పుడు అవివేకానికి ఆ ప్రాబ్లం అంతా. కాబట్టి విచారం వల్ల వివేకం వస్తుంది. ఇప్పుడు మనం విచారం చేయకపోవడం వల్లనే వివేకం రావడం లేదు. వివేకం రావడం లేదు కనుక బంధం ఉంది, కనెక్షన్. అవిచారకృతో బంధ విచారేణ నివర్తతే తస్మాజ్జీవ పరాత్మానౌ సర్వదైవ విచారయేత్. చేయాల్సింది కూడా చెప్పేస్తున్నాడు. వండర్ఫుల్, బ్యూటిఫుల్ శ్లోక. ఇప్పుడు బంధాన్ని చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పాడు కదా, అద్వయ స్వరూపుడు సద్వయత్వంతో ఉండడం, ఆనంద స్వరూపుడు దుఃఖిని అనుకోవడం, దుఃఖిత. ఇది బంధం అన్నాడు కాదు. అసలు ఈ బంధం ఎందుకని ఏర్పడిందండి? విచారం చేయకపోవడం వల్ల. అయ్యా, సర్పాన్ని చూసి నువ్వు కన్ఫర్మ్ చేసేస్తాడావు కానీ అది సర్పమేనని విచారం చేయలేదు. అందువల్ల లేని సర్పం ఉన్నట్లు కనపడతా ఉంది, ఉన్న రజ్జువు లేనట్లుంది. ఎందుకని? విచారం చేయలేదు. విచారం చేసావనుకో ఉన్నది రజ్జువే అని తెలిసిపోతుంది. కనుక విచారం లేనటువంటి లోపం వల్ల బంధం కనపడతా ఉంది. విచారం చేస్తే బంధం ఉండేందుకు అవకాశం లేదు. విచారం లేని లోపం చేత మోక్షం లేనట్లుగా ఉంది. విచారం కనుక చేస్తే ఉన్నదంతా మోక్షమే అని తెలుస్తుంది కదా. ఇప్పుడు అదే బంధమోక్షాలకి సమాస చూడండి. అవిచారకృతో బంధ అంటే అవిచారకృత బంధ. బంధ అవిచారకృత. విచారం లేకపోవడమే బంధం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి బంధం ఎక్కడుంది? బంధం వాస్తవానికి లేదు, లేకుండా ఉన్నది అని అంటే. సర్పం ఎక్కడుంది? లేదు, లేకుండా ఉన్నదంటే ఎవరిలో ఉందో తెలుసది. ఎవడైతే సర్పాన్ని చూస్తున్నాడో వాడిలోనే ఉంది, కానీ రజ్జువును చూసేవాడిలో లేదు. అది కనుక ఉన్నదే కనుకైతే చూసిన ప్రతి ఒక్కళ్ళు అది కనపడాలి. అండర్స్టాండ్? ఇప్పుడు అక్కడ ఉన్నదే కనుక సర్పం అయితే నాయన, వీడు సర్పం అంటున్నాడు కాదు, మనం చూచామనుకో, ఇంతకుముందు మనం ఇట్లా నడిచిపోయినాము. ఇప్పుడు
మసక చీకటి. మసక చీకటిలో వాడికి సర్పం కనపడతా ఉంది. మనం 4 గంటలప్పుడు ఇప్పుడు పోయినప్పుడు ఆడ పడి ఉండదు, మనం చూసాం త్రాడని, మనకు తెలుసు అది త్రాడని. అది వాస్తవంగా కనుక సర్పమే అయితే ఎప్పుడైతే వీడికి సర్పం గోచరించిందో నాకు కూడా సర్పమే గోచరించాలి. కానీ నాకు త్రాడు తెలుస్తుంది. కాబట్టి సర్పం ఎక్కడుందంటే అక్కడ లేదు, అక్కడ రజ్జువే ఉంది. సర్ప భావన వాడి మనసులో, వాడి మనసులో కూడా సర్పం లేదు, సర్ప భావన ఉంది. ఆ భ్రాంతి బంధం అది ఎందుకు వచ్చిందో తెలుసా? వాడు విచారం చేయకపోవడం వల్ల వచ్చింది. వాడు భయపడుతున్నాడే కానీ, ఎఫెక్ట్స్ కనపడతా ఉన్నాయే కానీ విచారం లేదు, వచ్చిన బాధ అది. అందువల్ల అవిచారకృత బంధ. చూడండి సెంటెన్స్, అవిచారకృత బంధ. ఈ బంధం ఎట్లా ఏర్పడుతుందంటే ప్రాపర్ ఎంక్వైరీ లేకపోవడం వల్ల, విచారం లేకపోవడం వల్ల. చూసారు ఎంత ఇంపార్టెంట్? సత్యం తెలియాలంటే విచారం చేయాలి. శాస్త్రం ఎందుకు, విచారం ఎందుకు? ఆయన నమ్ముకో, ఈయన నమ్ముకో. చూసారు ఎట్లా ఉందో ప్రపంచం, వాస్తవాలు ఇట్లా ఉన్నాయి, ప్రపంచం ఎట్లా ఉందో కదా. అది అవిచారకృత బంధ. విచారం లేకపోవడమే బంధం. ఇంక తప్పదు కనుక ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాల్సి వస్తూ ఉంది మీకు, ఫర్ యువర్ గైడెన్స్. కొందరి విషయంలో విచారం కూడా బంధమే. అవిచారకృత బంధ కదా. విచారం ఏది చేయాలి? శాస్త్ర విచారమే కదా. ఇదే శాస్త్రాన్ని, ఇదే ఉపనిషత్తుల్ని ఏవి విచారించడం వల్ల, విచారేణ ఆత్మవిచారేణ కోహం ఇది ఆత్మవిచారేణ, ఏ విచారం అయితే చేస్తా ఉండడో ఉపనిషత్తుల్లో, అదే విచారం, అదే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి విషయాన్ని విచారించి ఒకడు ద్వైత అయిపోతున్నాడు. ఇదేం చెప్తావు? వాట్ యు సే ప్రాక్టికల్? అందరూ అద్వైతులు కావడం లేదు. ఎప్పుడైతే వాడు అద్వైతుడు కాడో, అద్వయ స్వరూపానికన్నా భిన్నంగా ఉండాడో, ద్వైత భావంతో ఉండాడో, వాడు బంధంలో ఉండాడని అర్థం. క్లియర్. సెకండ్ ఇంతకుముందు శ్లోకం, అద్వయానంద రూపస్య బ్రహ్మణ సద్వయత్వం దుఃఖితా బంధ ప్రోక్త. కాబట్టి ఒకప్పుడు శాస్త్రం అంతా చదివి నాకు సర్వశాస్త్రాలు తెలుసు, కానీ జీవుడు వేరు, జగత్తు వేరు, బ్రహ్మం వేరు అని మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి ద్వైతి. వాడు బంధంలో ఉన్నాడా, ముక్తిలో ఉన్నాడా? బంధంలో ఉన్నాడు. చూచారా? శాస్త్రం అంతా చెప్తాడు. చాందోగ్యంలో అయితే తత్వమసి శ్వేతకేతో, అతత్వమసి శ్వేతకేతో అని చెప్తాడు. అది విడగొట్టి పదాన్ని తత్వమసి అని అక్కడుంటే అతత్వమసి అంటాడు. నువ్వు భగవంతుడివి కావు. తత్ త్వం అసి, తత్ ఆ భగవంతుడు, త్వం నీవు, అసి అయ్యున్నావు అని శాస్త్రం. సద్విచారం కనుక చేస్తే నీవే బ్రహ్మం అనేటువంటిది కావాలి. అది అయిందనుకోండి అద్వయ స్వరూపుడు అవుతావు, ఆనంద స్వరూపుడు అవుతావు, బంధం లేదు. కానీ నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేసి విచారం చేసి అయ్యా ద్వైతం ఉండేది, నువ్వు వేరు, జగత్తు వేరు, అట్లాగే జీవుడు వేరు, దేవుడు వేరు అని మాట్లాడితే సద్వయత్వం వచ్చేసింది. సద్వయత్వం దుఃఖానికి కారణమైంది. ఇది యాక్చువల్గా బంధం. కాబట్టి విచారం చేసి ఒకడు అద్వైత సిద్ధాంతానికి వస్తే, విచారం చేసి మరొకడు ద్వైతానికి వచ్చాడు. ఏం చెప్తారు ఇప్పుడు మీరు? విచారం లేకపోవడమే బంధం అంటున్నాడు. నిజమే, కానీ విచారం చేసినా బంధం వస్తుంది. కాబట్టి నేనంటున్నా సద్విచారకృత నా బంధ, దుర్విచారకృత బంధ. అది ఇక్కేలు. ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. అర్థమవుతుంది ఇప్పుడు? ప్రాపర్ ఎంక్వైరీ జరగాలంటే సద్విచారం జరగాలంటే సద్గురువు మనకు తోడుగా ఉండాలి. అది యూ హ్యావ్ టు స్టడీ విత్ గురు. కాబట్టి ఎత్తు స్వతహా ప్రాప్తం, నీకు నువ్వుగా తెలుసుకోలేని విషయం శాస్త్రేణ బోధితవ్యం, శాస్త్రం వల్లనే నీకు అందాలి. అలా అందించేటువంటి గురువు సంప్రదాయం తెలిసి అందించాలి. ఒకవేళ అతనికి కనుక సంప్రదాయం తెలియదు అనుకోండి, ఇదిగో ఈ గొడవ అంతా వస్తుంది. విచారం చేసిన తర్వాత కూడాను నిర్ణయము అద్వైతమే అయిపోద్ది. అందువల్ల ఆచార్యుల వారు గీతాభాష్యంలో చాలా క్లియర్గా అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవితాపి మూర్ఖవత్ ఏవ ఉపేక్షణీయ. ఎవరికైతే సంప్రదాయం తెలీదో, గురు శిష్య సంప్రదాయంలో శాస్త్రాన్ని శాస్త్రీయంగా ఎలా బోధించాలనో
అటువంటిది అర్థం కానిటువంటి వ్యక్తి ఎవడో వాడు అసంప్రదాయవిత్, సంప్రదాయం తెలియనివాడు. వాడి దగ్గర వినడం కన్నా వాడిని వదిలిపెట్టేయడం మంచిది. సర్వశాస్త్రవిత్ అపి, వాడికి అనేక శాస్త్రాలు తెలిసి ఉంటే అనవసరం అన్నాడు. సర్వశాస్త్రవిత్, అన్ని శాస్త్రాలు వాడికి తెలుసు, కానీ వాడిని వదిలేయి. ఎందుకని? వాడు అన్ని శాస్త్రాలు చెప్పి నిన్ను ద్వైతానికి తీసుకొచ్చి పెడతాడు. చూసారా? కాబట్టి అవిచారకృత బంధ, అది దుర్విచారం కాకుండా సద్విచారంగా ఉండాలి. సద్విచారేణ ఏమవుద్ది చూడండి. అవిచారకృత బంధ విచారేణ నివర్తతే. పో, ఎప్పుడైతే నువ్వు సద్విచారం చేశావో సద్విచారేణ నివర్తతే బంధ నివృత్తి ఏవా. బంధ నివృత్తి ఏవా మోక్ష, అంతే, ఇంకా లేదు. కాబట్టి ఇప్పుడు బంధం వచ్చింది, నువ్వు విచారించకపోవడం వల్ల బంధం ఉంది. విచారించావు, బంధం పోతుంది. విచారేణ బంధ నివృత్తి ఏవా మోక్ష. చూసారు నాయన? అవిచారకృత బంధ విచారేణ నివర్తతే. విచారంతో ఎట్లా నివర్తతే? విచారేణ జ్ఞానం ఉత్పద్యతే. అది ఆడ గురువు దగ్గర మనం విచారం చేసిన తర్వాత జ్ఞానం వస్తుంది నాయన. మనకు తెలియకుండానే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు వివేక పంచకం అంతా చూసుకుంటూ వచ్చాం మనం, 300 శ్లోకాలు ఇప్పుడు దీంట్లో ఉన్నాం. మనకు తెలియని అనేకమైనటువంటి విషయాలు ఎట్లా తెలుస్తూ వచ్చాయి. అంతకుముందు మనం ఏవైతే అసత్యాలనే సత్యం అనుకున్నామో అవన్నీ విడిపోయినాయి కదా, పూలరేకుల్లాగా. అదే జ్ఞానం అంటే. మనకు తెలియకుండా ఏదో మ్యాజిక్ చేస్తుంది జ్ఞానం అనేది. కాబట్టి ఇంతవరకు ఆపాతత జ్ఞానం, వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉన్నదంతా విని ఏదైతే మనం తయారు చేసుకుని ఉన్నామో మనసులో, అవన్నీ కూడా దూరం అయిపోయి అసలు యథార్థమైనటువంటి జ్ఞానం ఏదో అది మనకు అందుతుంది. ఇది విచారేణ, సద్విచారేణ జ్ఞానం ఉత్పద్యతే. ఇలా విచారం చేయడం వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది. పాలు లేకపోతే మనిషి బ్రతకచ్చు. బ్రతకడానికి పాలే అవసరం లేదు, కానీ నీళ్లు లేకపోతే మనిషి బ్రతకలేడు. బ్రతకడానికి చక్కెరే ఉండాలని ఏం లేదు, కానీ ఉప్పు లేకపోతే లాభం లేదు. చక్కెర లేకపోతే మనిషి జీవించగలడేమో, కానీ ఉప్పు మాత్రం ఉండి తీరాలి. మనిషి నడవడానికి ప్రపంచంలో కళ్ళు లేకపోయినా పర్వాలేదు, కళ్ళు లేనివాడు జీవితంలో నడుస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అందులో ఎంతోమంది కళ్ళు లేకపోయినా మనిషి నడవగలడు. జ్ఞానం లేకపోతే జీవితం నడవదు, జ్ఞానం నడవనే. కాబట్టి జ్ఞానం ఉండి తీరాలి. ఆ జ్ఞానం ఎట్లా ఉత్పత్తి అవుతుంది? విచారేణ జ్ఞానం ఉత్పత్యతే. కాబట్టి గురుముఖత, లభ్యంగానే వాళ్ళ విషయం వేరు. లభ్యమైనటువంటి వాళ్ళు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటే గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసి బంధ నివృత్తిని పొందగలిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మోక్ష ప్రాప్తికి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు దానిని వినియోగించుకొని ముక్తులవుతారు. అది ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ, ప్లీజ్. కాబట్టి విచారేణ జ్ఞానం ఉత్పద్యతే. కాబట్టి ఏం చేయాలి? థర్డ్ లైన్, తస్మాత్ దేర్ఫోర్, తస్మాత్ ఈ కారణం చేత జీవాత్మనౌ, జీవేశ్వరయో సర్వదైవ సర్వదా ఏవ విచారయేత్. ఇచ్చేశాడు. సర్వదా ఏవ, సర్వకాల సర్వావస్థల యందు మనం చేయవలసిన పని ఒక్కటే. ఇంతవరకు విచారం చేయకపోవడం చేత, ఆత్మవిచారం చేయకపోవడం చేత ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా మనం విచారించకపోవడం వల్ల బంధంలో తగులుకొని ఉన్నాము, దుఃఖంలో తగులుకొని ఉన్నాము. దీని నుంచి మనం విడిపడాలంటే ఒక్కటే మార్గం. ఈ బంధం విచారేణ నివర్తతే. ఆత్మవిచారం చేయడం వల్లనే ఇది నివర్తింపబడుతుంది. విచారం వల్ల ఏమవుతుంది? విచారేణ జ్ఞానం ఉత్పద్యతే. ఈ జ్ఞానం అజ్ఞానాన్ని దూరం చేస్తూ పోతుంది కనుక తస్మాత్, అతః ఈ కారణం చేత, తస్మాత్ దేర్ఫోర్ ఏం చేయాలి? జీవ పరాత్మనౌ, అది తస్మాత్ జీవ పరాత్మనౌ. ఈశ్వర అంటే జీవేశ్వరుని యొక్క, అంటే జీవుడెవరు, ఈశ్వరుడు ఎవరు, జీవుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి సంబంధం ఏంటి, జీవుడు వేరు ఈశ్వరుడు వేరా, లేక జీవుడే ఈశ్వరుడా అనేటువంటి విషయాన్ని సర్వదైవ విచారయేత్. సర్వదా ఏవా, సర్వకాల సర్వావస్థలయందు, సర్వదా అంతటా ఎప్పుడూ విచారయేత్, దీని గురించే విచారించాలి. అతః విచారః కర్తవ్యః,
ఎందుకని? ఎప్పుడైతే విచారిస్తావో దీనివల్ల నీకు అదే నాయన విచారేణ జ్ఞానం ఉత్పద్యతే. కాబట్టి ఇదొక్కటే జ్ఞాన మార్గంలో ప్రధానమైన విషయం. బోధన్యో సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వన్హివత్ జ్ఞానం వినా మోక్షం న సిద్ధ్యతే. ఆచార్యుల వారు శంకరాచార్య స్వామి ఆత్మబోధ. బోధ అన్య సాధనేభ్యోహి, నీకు అనేకమైన సాధనలు ఉండొచ్చు. మనకు గనక మళ్ళీ మళ్ళీ చెప్తున్న చాలా సూక్ష్మమైన విషయం, మన పూర్వజన్మ పుణ్య విశేషం సరిపోకపోతే కావలసినంత పుణ్య ఫలం మన దగ్గర లేకపోతే అన్య సాధనలు మనల్ని ఆకర్షిస్తాయి. నీకు విచారం వద్దు, నీకు జ్ఞానం వద్దు, నువ్వు కేవలం ఆయన నమ్ముకో తరించిపోతావని ఒక ఆయన, సోమవారం పోయి అక్కడ తిరుగాని ఒక ఆయన, గురువారం పోయి ఇంకో చోట తిరుగాని ఒక ఆయన, ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని సన్మార్గంలో ఉండాలి. కాబట్టి విచారేణ జ్ఞానం ఉత్పద్యతే అన్య సాధనేభ్యోహి. తెలియని వాళ్ళు 1000 చెప్తారు. ఆచార్యుల వారు చూడు, నా మాట కాదు, అన్య సాధనేభ్య అపి బోధ అంటే జ్ఞానం, సాక్షాత్ మోక్ష ఏకైక సాధనం. నువ్వు ఎన్ని సాధనలన్నా చేసుకో, చివరికి నాయనా ఈరోజు మనం ఉపాధులతో ఉన్నాం, రేపు ఉంటాయని నమ్మకం లేదు. ఈ ఉపాధులు లేకపోవచ్చు కానీ ఇటువంటి జ్ఞానాన్ని అందించే ఉపాధులు పుట్టుకొస్తూనే ఉంటాయి భారతీయ సంస్కృతిలో. ఈరోజు కాదు, ఒక వివేకానంద ఉన్నాడు, ఒక రామతీర్థ ఉన్నాడంటే వాళ్ళు లేరంటే ఇంకొకరు వచ్చి చెప్తారు శాస్త్రాన్ని, సాంప్రదాయకంగా బోధించేటువంటి వాళ్ళు. ఆ బోధలో మనం తృప్తి చెందాలి. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి అన్య సాధనేభ్య అపి సాక్షాత్ మోక్ష ఏక సాధనం. ఒకవేళ అట్లాగే తిరుగుతూ వచ్చాడనుకోండి, ప్రాణాయామంతోనే మోక్షం వస్తుందని ఒకడు పిచ్చి చేష్టంతా చేశారనుకోండి, హఠయోగం ఆ యోగం ఈ యోగం, వాడు చేసి 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 అలిసిపోయి ఏదో ఒక రోజు వాడి గనక పుణ్యం గనక తయారైతే నా దగ్గర కూర్చొని వినకపోవచ్చు, కానీ ఈ దేహం ఎప్పుడు శాశ్వతం కాదు గనక ఏదో ఒక రోజు ఇదే శృతి మందిరంలో ఇంకొకటి సాంప్రదాయబద్ధంగా బోధిస్తూ ఉంటే వాడు వచ్చి కూర్చొని విని ఇక్కడి నుంచి పోవాలనే కానీ ఇంకొక మార్గమే లేదు. ఎలాగూ పాకశవన్హివత్. ఆచార్యులు వారు అంటారు, నువ్వు అన్నీ తెచ్చుకున్నావు, కూరగాయలన్నీ తెచ్చుకున్నావు, బియ్యం తెచ్చుకున్నావు, వంకాయలు తెచ్చుకున్నావు, టొమాటోలు తెచ్చుకున్నావు, అన్నీ తెచ్చుకున్నావు, ఉప్పు తెచ్చుకున్నావు, ఓకే, నెయ్యి తెచ్చుకున్నావు, అన్నీ తెచ్చుకున్నావు, పెట్టుకున్నావు. ఎందుకని? కిచిడీ తయారు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటితో కిచిడీ వస్తుంది కదా, బాగుంటే కిచిడీ, లేకపోతే చిడి. కీ తీసేస్తే చిడి. కీ ఏంటంటే సక్రమంగా చేయడం. చూడు తమాషా చూడండి, ఈ కిచిడీకి అన్నీ తెచ్చుకున్నావు, ఓకే, మంట లేదు, నో గ్యాస్, అవుట్ సైడ్ నో గ్యాస్, గ్యాస్ ఈజ్ ఓన్లీ ఇన్సైడ్, ఇన్సైడ్ గ్యాస్ ఈజ్ నో యూస్, ఓకే. కాబట్టి గ్యాస్ లేదు, పొయ్యిలో మంట లేదు, అన్నీ ఉన్నాయి, కిచిడీకి కావాల్సినవన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నీ తెచ్చి పెట్టుకున్న, చూడండి ఆచార్య వారు ఎగ్జాంపుల్, పాకస్య, ఆ పాకం తయారు కావడానికి, కిచిడీ తయారు కావడానికి వన్హివత్ అగ్నివత్. కాబట్టి అది తయారు కావాలంటే అన్నీ ఉన్నప్పటికి కూడాను ఏకసాధనంగా స్టవ్ ఉండాలి కదా, గ్యాస్ ఉండాలి కదా. అది జ్ఞానం విన, అగ్ని ఎప్పుడు జ్ఞానస్వరూపం కనుక జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం విన మోక్ష న సిద్ధ్యతి. అది ఎప్పుడు సిద్ధించేటువంటి పరిస్థితే లేదు. తగిన ఔషధం, ఏ రోగానికి ఏ ఔషధము అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు వాడు కంటిలో నొప్పి అంటే వాడిని కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకుపోయి ఆయన ఈసీజీ తీస్తూ ఉంటే వాడు ఏడుస్తూ ఉంటాడు. కంటిలో నొప్పి అంటే ఈసీజీ ఏందా బాబు అని, ఎందుకంటే అది కార్డియాలజీ, అది నువ్వు తీసుకోవడమే తప్పు. ఆప్థమాలజీ ఎవరో తెలుసుకొని ఆప్థమాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోవాల్సిన పేషెంట్ని కార్డియాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోతే ఆయన చేసేది ఏం లేదు. అట్లాగే వాడి గుండె నొప్పి వస్తే వాడిని ఆప్థమాలజిస్ట్ తీసుకెళ్ళి, అయ్యా కంటి డాక్టర్ నువ్వు చూడంటే ఆయన కన్ను చూసేటప్పుడు ఈ గుండె పోద్ది.
కాబట్టి ఏ రోగం ఉంది, ఏ రోగానికి ఏ ఔషధము, మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది కన్ను బాగుపడ్డము. కన్ను బాగుపడాలంటే ఆప్థమాలజిస్ట్ దగ్గర పోవాలి, అంతే, ఇంకేం లేదు. కార్డియాలజీ కాదు, ఆప్థమాలజీ. సేమ్ ఇక్కడ కూడాను. నీకు మోక్షం కావాలన్నా, లేదు పుణ్యం అది ఇది కావాలన్నా, ఎస్, అవి కావాలంటే ఎక్కడికన్నా పో, ఏమన్నా చేసుకో, నీ ఇష్టం. మోక్షం కావాలనుకుంటే మాత్రం జ్ఞానం వినా మోక్ష నసిద్ధ్యతి. ఓకే, ఇది కాబట్టి విచారం చేయకపోవడం వలనే బంధము. విచారేణ నివర్తతే, బంధం నివృత్తి అవుతుంది. బంధ నివృత్తి ఏవా మోక్ష. బంధ నివృత్తే మోక్షం అంటే ఇంకేదో కాదు. తస్మాత్, ఈ కారణం చేత ఏం చేయాలి? జీవేశ్వరుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఏంటో అది మనం తెలుసుకొని అద్వయ స్వరూపం, ఆనంద స్వరూపమైనటువంటి పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకుంటే అదే మోక్షము. ఇది సర్వదైవ విచారయేత్. అత విచార కర్తవ్య. సర్వకాల సర్వావస్థల యందు మనం చేయవలసింది అదే. సరేనా? ఇదే నేను సృష్టించి రాసిన శ్లోకం ఏం కాదు కదా, అదే మనం చేస్తున్నాం ఇప్పుడు మనం చేస్తున్నది అదే. శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో, పెద్దలు ఏ మార్గంలో చరించారో అదే మార్గం మనం చెప్తున్నాం. ఇప్పుడు జీవేశ్వరయోహ కదా, జీవ పరాత్మన. జీవుడు నువ్వే కదా, నీతో స్టార్ట్ అవుతాడు నెక్స్ట్ శ్లోకం. అహమిత్యభిమంతాయ. అహం నీవు, నేను. అహం అంటే నేను, త్వం అంటే నీవు, అది కదా. అహం నేను అంటూ స్టార్ట్ అవుతా ఉంది. చూసారా, ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత పునాదిస్తూ ఉండాడు. మన సబ్జెక్ట్ ఏంది? నాటక దీపం. లైట్ ఇన్ ది డ్రామా థియేటర్, అది ఆడ నృత్యశాలలో నాటక దీపం, అది సబ్జెక్ట్. అది 9వ శ్లోకం 10వ శ్లోకం దగ్గర టైటిల్ జస్టిఫికేషన్. ఈ లోపల మనకు కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అహం నుంచి కదులుతూ ఉన్నాడు, నువ్వేమిటో తెలుస్తుంది. ఆ తర్వాత నృత్యశాలలో ఉండేటువంటి దీపం, నాటక దీపం వస్తుంది. ఆ తర్వాత పరమేశ్వరుడు ఏంటో తెలుస్తుంది. ఆ ఉన్నదంతా ఒకే స్వరూపం ఎట్లాగో, సద్వయత్వం లేకుండా అద్వయ స్వరూపం, ఆనంద స్వరూపం ఎట్లాగో, అది ఎలా నీవేనో. ఇది 26 శ్లోకాల్లో ఈ నాటక దీప ప్రకరణం సమాప్తం అవుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.